కాదు ఏం కాదు నేను అన్నాను కదా. అయిపోయింది. రాని వచ్చింది. లక్ష్మి లక్ష్మి పాపం చనిపోయింది. బతికిపోయింది. లేకపోతే ఆడపిల్లని కన్నందుకు నేనే చంపేసేవాడిని. శేషగిరి ఈ డబ్బుని ఆ పిల్లని తీసుకుని వెళ్ళిపో. దీన్ని నేను తగలేస్తాను. నేను గవర్నమెంట్ సర్వెంట్ ని. పెదవేషాలు వేసావంటే పోలీసులు చెప్పి అరెస్ట్ చేస్తాను. ఆ డబ్బు నువ్వే ఉంచుకుని పిల్లకి పాలు పట్టించు. తగలేస్తాడు. తల్లి తండ్రి లేని పిల్లల్ని అనాథాశ్రమంలో పెంచుకుంటాం. కన్న తండ్రివి నువ్వు ఉండి కూడా ఈ పిల్లని అనాథం చేస్తావా? నువ్వు పెంచుకుంటానంటే ఉంచుతా, లేకపోతే ఈ సిటీలో బోళ్ళని చెత్త కుండీలు, ఫుట్పాత్లు, రైల్వే పట్టాలు, అది కాకపోతే తీసుకెళ్లి హుసేన్ సాగర్ లో ఇసురుతా, చచ్చి వరకుంటది. హుస్సేన్ సాగర్ లో పడి చావాల్సింది నువ్వు, ఈ పిల్ల కాదు. ఇంతమందికి ఆశ్రయం ఇచ్చిన ఈ శరణాలయానికి ఈ పిల్ల ఏం బరువు కాదు. నేను పెంచుతాను. అమ్మయ్య, ఆవు తాగినంత ఆనందంగా ఉంది. పాపకేం పేరు పెట్టావు? పూడ్చిపడ్డానికి రెడీ అయిపోయినండి. పేరేం పెడతాను అన్నట్టు మా అమ్మ చచ్చిపోతా నీకు అడుపున పుడతాను రా అంది. దాని పేరు అనురాధ. ఆ పేరెట్టుకో. శేషగిరి, అనురాధని అనాథలా పెంచను. నీకు తండ్రి ఉన్నాడని చెప్పి మరీ పెంచుతాను. నువ్వు తలెత్తి చూడలేనంత ఎత్తుకు ఎదిగేలా పెంచుతాను. చూడండి, వీళ్ళందరూ తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు. చదువు ఉంది, తెలివితేటలున్నాయి, ముఖ్యంగా పెద్దలంటే గౌరవం ఉంది. వీళ్ళలో మీకు నచ్చిన వాళ్ళని ఎవరినైనా దత్తత తీసుకోవచ్చు. నీ పేరేంటమ్మా? నా పేరు అనురాధ అండి. ఏమోయ్, ఈ అమ్మాయి ఎలా ఉంది? మీరుండండి. నాకు ఈ అమ్మాయి చాలా బాగా నచ్చిందండి. భలే ముద్దొస్తుంది కదా. స్నేహ, ఇలా రామ్మా. స్నేహ వెళ్ళిపోయిందని బాధగా ఉందా? వాళ్ళకి నేను ఎందుకు నచ్చలేదు అంకుల్? చిన్నప్పుడే మా నాన్న వద్దన్నారు, ఇప్పుడు వీళ్ళు వద్దన్నారు. నేనంటే ఎవరికి ఇష్టం లేదా అంకుల్? నేనంటే ఎవరికి ఇష్టం లేదా? పిచ్చి తల్లి, ఇలాంటప్పుడే మనలో పట్టుదల పెరగాలి. నువ్వు స్కూల్లో చేరి బాగా చదువుకుని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నావు అనుకో, నీకు మంచి ఉద్యోగం ఇస్తారు. నువ్వు మంచి ఉద్యోగం చేస్తున్నావు అనుకో, మన కృష్ణకి వచ్చాడే అలాంటి మంచి మొగుడు నువ్వే కావాలంటూ నేను వెతుక్కుంటూ వస్తాడు. అమ్మా నాన్న లేరని బాధపడుతున్నావు కదా, ఆ బాధ అంతా అతను తీరుస్తాడు. వెళ్ళాడు. ఓకేనా? ఓకే. ఏంట్రా, కళ్ళు కనపట్లేదా? ఎవరన్నా కొట్టే ముందు వాడి ఫ్రెండ్ ఎవరో చూసి కొట్టాలరా. ఐస్ క్రీమ్ పుల్లంత లేడు వీడు. ఇప్పుడే ఎంత ఆవేశంగా ఉంటే పెరిగి పెద్దయ్యాక ఎలా ఉంటాడో. साला टुकड़ा टुकड़ा करके मार डालूं. బిజినెస్ ఎలా ఉంటుందో చెప్పండి. మీ బిజినెస్ ఎలా ఉంటుందో చెప్పాలంటే మీ జాతకం కదా చూడాలి. అలా కాదు, మా ఆవిడ సుఖపడాలని రాసుంటే నా బిజినెస్ బాగుంటుంది. సుఖపడదాన్ని రాసుంటే జాతకం బాగున్న దాన్ని చూసి పెళ్లి చేసుకుంటాం. బావా, అక్క ఎవరైనా సరే బామ్మర్దిని మాత్రం నేనే. చాలా నీతిగల కుటుంబం అండి. బ్రహ్మగారు చూడండి. చూడండి చూడండి. శని ఆ ధోనిలాగా దరదల్లా ఆడించేస్తున్నాడండి. శుక్రుడు
No problem. సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టేస్తున్నాడండి సచిన్ టెండూల్కర్ లాగా. ఈవిడ గారి జాతకంలో గ్రహాలన్నీ ఇండియన్ క్రికెట్ టీం లాగా ఎరగాడేస్తున్నాయండి. గ్రహాలు క్రికెట్ ఆడటం ఏంటి బావా, నాకేం అర్థం కావట్లేదు. మనకి క్రికెట్ అర్థమైనంత ఈజీగా శాస్త్రం అర్థం కాదు కదా, అందుకే బ్రహ్మగారు మనకి అర్థమయ్యేలా చెప్పారు. జాతకం బాగా చెప్పారు. గుడ్ క్యాచ్. మీ జాతకాలు ఎలా ఏడిసినా కానీ నా జాతకం మాత్రం పండింది. ఎస్ఆర్కే గారు. రావయ్య ప్రకాష్ రెడ్డి, కూర్చో కూర్చో. కూర్చోడానికి రాలేదు, ఇవాళ అటో ఇటో తేల్చుకుందామని వచ్చాను. 200 ఫ్లాట్లు కట్టమని మీకు సైటు అడ్వాన్స్ ఇచ్చి ఏడాది అయింది. రూఫ్ వేసి సగంలో పని ఆపేస్తే ఎలాగండి? నీకు చెప్పాను కదా, ఆ భవానీ గారిని ఖాళీ చేస్తే గానీ పని పూర్తి చేయలేనని. ఇదెక్కడ అన్యాయం అండి? నా స్థలాన్ని వాడి చేత మీరే కబ్జా చేయించి ఎక్స్ట్రా అమౌంట్ లాగాలని చూస్తున్నారు. ఒక్క పైసా కూడా ఇవ్వను. పేపర్ యాడ్ ఇస్తాను. ఆ భవానీ గారిని ఎవరైతే ఖాళీ చేయిస్తారో వాళ్ళకే కాంట్రాక్ట్ ఇస్తానని. ఇప్పుడే బ్రహ్మగారు చెప్పారు, నవగ్రహాల అనుగ్రహం నాకుందని. నువ్వు పేపర్లో యాడ్ ఇచ్చినా, టీవీలో కనపడి ఏడ్చినా ఎవడరాడు. చూద్దురు గాని. ఏంటి బ్రహ్మగారు, వాడుంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు? మీరు చెప్పింది నిజమేనా? కళ్ళు పోతాయి ఆ? నేను అబద్ధం చెప్పుంటే. ఓ. మళ్ళీ చెప్తున్నా వినండి, ఉన్న గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి. మిమ్మల్ని కొట్టాలంటే 10వ గ్రహం పుట్టాలి. ఇంపాసిబుల్. నీకేం కావాలంటే వేరేం చేస్తాం. 10 పుల్లు 10 చికెన్ బిర్యానీ తెప్పించు. రే ఇక్కడ భవానీ ఎవడరా నువ్వు, కనబట్టలేదా? నేనే. నువ్వు అర్జెంట్ కి సైట్ ఖాళీ చేసి, సిటీ ఖాళీ చేసి, స్టేట్ ఖాళీ చేసి వెళ్ళిపోతే బతికి బట్ట కడతావు. వెళ్ళకపోతే తన్ని తరివేయాల్సి వస్తుంది. ఎవరినన్నా కొట్టే ముందు ఆడి ఫ్రెండ్ ఎవరో చూసి కొట్టాలరా. బ్రహ్మగారు చెప్పిన 10వ గ్రహం ఇతనే. While I put you in a trance. That body, work that body. Make sure you don't hurt nobody. Sensation, feel the vibration. Feeling the fire with a burning desire. భవానీ ఖాళీ చేసి వెళ్ళిపోతా అన్నా. ఇంకెప్పుడు కబ్జా చేయనన్నా అన్నా. నన్ను ఎక్స్టెండ్ గా తెచ్చుకున్నా. మా రౌడీలందరూ నువ్వే బాస్ అన్నా. చేదిబే రారా. బావా భవానీని కొట్టింది వాడే. ఎవడ్రా ఆ నల్లుడా? అబ్బా వాడు అతని ఫ్రెండ్. ఆ పక్క వాడు స్క్రూ లూజ్ అయిందన్నమాట. కారుది కాదు, నీ స్క్రూ లూజ్. అంత స్లిమ్ గా ఉన్నాడు వాడు. భవానీ గారిని కొట్టాడా? అతను చూడ్డానికే క్లాసు, కొడితే పిచ్చ మాసు. నువ్వేనా ఈ ఎస్ఆర్కి రావుడిల్ని కొట్టిన మగాడివి? నాకు నచ్చావు. ఇలాంటి చిన్న కంపెనీలు ఉన్న వేళ్ల మీద వెంట్రుకలు నా దగ్గరికి వచ్చే బోల డబ్బు ఎంజాయ్మెంట్ ఉంటుంది. నీ లైఫ్ ఏ మారిపోతుంది. నిన్నాళ్ళు జీకే గారు విస్కీ తాగాను కదా, చెప్పేసి వచ్చేస్తా. ఇంకా బాగా నచ్చావు.
నువ్వు నా దగ్గర ఉంటే హైదరాబాద్ ఏంటి ఇండియాని కబ్జా చేయొచ్చు. అదేంటి అలా నవ్వాడు? నీది కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకున్నాను, కబ్జా కంపెనీ అన్నమాట అని అర్థం అండి. పదా ఏజికే కొత్తగా కన్స్ట్రక్షన్ లైన్ లోకి వచ్చి నా కాంట్రాక్ట్ ని కొట్టేద్దామనుకున్నావు కదూ. ఏ రౌడీ నీ వెనకున్నాడిని రిచిపోయావో ఆ రౌడీ ఇప్పుడు నా వెనకున్నాడు. ఇంకా ఆ గోడ నేను చూస్తావు, వెనక్కి తిరిగి చూడు, ఎక్కి ఎక్కి ఏడుస్తావు. నువ్వే ఒకసారి వెనక్కి తిరిగి చూడు, ఎర్రి ముఖం వేస్తావు. నువ్వు జీకే కన్స్ట్రక్షన్ లైన్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాలకృష్ణ. నువ్వు ఎండివా? సీట్ లో కూర్చుంటే ఎండి, ఫైట్ చేస్తే రౌడీ, టోటల్ గా నీకన్నా పెద్ద కేడి. सर फिर गया या फट गया क्या? क्या लेते आप? आइसक्रीम, कूल ड्रिंक, चॉकलेट, लस्सी? అనుకున్నాను. బిజినెస్ లో నాతో పెట్టుకోవడం భవానీ గారిని కొట్టినంత ఈజీ కాదు. ఆంధ్రాలో #1 కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ ని. అందుకే నీతో గొడవ. నంబర్ 3 లో వాడిని కొడితే 3 అవుతాం, 2 లో వాడిని కొడితే 2 అవుతాం, నంబర్ 1 లో వాడిని కొడితేనే 1 అవుతాం. దాట్ ఇస్ జీకే. జీ అంటే గట్స్, కే అంటే కలేజా. అబ్ తు జా. నేను పైకి రావాలని ఎప్పుడూ ఆలోచించలేదు. ఎదుటి వాడిని కిందికి ఎలా తొక్కాలని ఆలోచించా. నిన్ను తొక్కేస్తాను చూడు. నా కోపం వస్తే నా అంత పిచ్చి మీద ఇంకొకరు లేదు. నీ కోపం రాపోయినా కూడా నీ అంత పిచ్చేదో ఇంకోటి లేడా. ఫస్ట్ అడ్వాన్స్ వెంటనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి. నో క్యాష్, ఓన్లీ చెక్. బ్యాలెన్స్ కూడా చెక్. ఓకే. ఇన్నాళ్ళకి రియల్ ఎస్టేట్ లో స్టామినా ఉన్న మగాడిని చూశాను. ఇక నుంచి నా కాంట్రాక్ట్లన్నీ మీకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ మనం వెంటనే వర్క్ ప్లాన్ చేసుకోవాలి. రేపు సండే కాబట్టి ఈ రోజు సాయంత్రమే స్టాఫ్ మీటింగ్ అరేంజ్ చేయనా? నేనంత సీరియస్ గా అడుగుతుంటే ఆయన అలా సిల్లిగా నవ్వే చెడిపోయాడేంటి? ఆ నవ్వుకి అర్థం ఏంటో తెలుసా? తెలీదు. చూడు చారి, రేపు సండే అంటే ఈరోజు సాటర్డే. సాటర్డే కావాల్సింది స్టాఫ్ మీటింగ్లు కాదు, ఫ్రెండ్స్ తో పార్టీలు, డిస్కోలు. ఇంటర్వ్యూ టఫ్ గా ఉంటుందా? శాలరీ కూడా బాగుంటుంది. ఉండడానికి ఫ్లాట్ ఇస్తారు, పికప్ చేసుకోవడానికి కార్ కూడా వస్తుంది. ఎవరిని పికప్ చేసుకుంటే ఈ ఉద్యోగం వస్తుంది? ఎండి గారి డ్రైవర్ ని. డ్రైవర్నా? అవును, అతను ఎండి గారికి బాగా క్లోజ్ ఫ్రెండ్. అంతేకాదు ఆయన ఏ పని చేసినా తనకి చెప్పే చేస్తారు. ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారో కూడా తనకు తెలుసు. అయితే అడిగితే చెప్తాడంటారా? అడిగితే చెప్పడు, 500 ఇస్తే చెప్తాడు. థ్యాంక్ యూ. ఇప్పుడు మిమ్మల్ని మా బాస్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ చెప్తాను, నోట్ చేసుకోండి. మీ పేరేంటి? సారీ అమ్మా, చూసుకోలేదు. కావాలని గుద్దేసి పైగా అబద్ధాలు ఆడుతున్నావా? నా వయసును దృష్టిలో పెట్టుకుని మాట్లాడమ్మా. అదే నా బాధ. ఈ వయసులో కూడా ఇవేం బుద్ధులు? సారీ చెప్పినా కూడా తిట్టేస్తుంది. మంచిగా రోజులు. అలా వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు కదా. ఇలా వచ్చారు కాబట్టి ఇక్కడ కూర్చున్నానమ్మా. బాగుందే. ఇది ఒక నేరమా? ఇంటర్వ్యూకి ఎంతమంది వచ్చారు? 12 మంది అన్నయ్య. అందరిని ఒకేసారి రమ్మను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నాకు సెక్రటరీ కావాలని, ఎంబీఏ చదువు ఉండాలని పేపర్లో యాడ్ ఇచ్చాను. ఆ క్వాలిఫికేషన్స్ అన్ని మీలో ఉన్నాయి కదా? అందుకే చదువును బట్టి కాకుండా క్యారెక్టర్ బట్టి సెక్రటరీని సెలెక్ట్ చేసుకుంటాను. సునీల్, కమల, లక్ష్మి, వీణ, పల్లవి, జ్యోతి, జ్యోత్స్న, మాధురి. మీ 7 500 ఇచ్చి 50,000 సెక్రటరీ పోస్ట్ కొట్టేద్దాం అనుకుంటున్నారు కదా? జాబ్ రాకముందే ఇలా ఉంటే రేపు జాబ్ వచ్చిన తర్వాత ఎవడన్నా 5 లక్షలు ఇస్తే 50 కోట్ల టెండర్ కూడా లీక్ చేసేస్తారు కదా? మీరే అడ్డదారి తొక్కకుండానే ఇంత బిజినెస్ రన్ చేస్తున్నారా? అడ్డదారిలో పైకొచ్చే వాళ్ళన్నా, అతిగా మాట్లాడే వాళ్ళన్నా నా చిరాకు. యూ కెన్ గో. కమాన్ గర్ల్స్, 500 కి ఇక్కడ జాబ్ దొరకపోతే 1500 కొడితే ఇంకో కంపెనీలో దొరుకుతుంది. హలో మేడం గారు, ఒక్క నిమిషం అండి. ఈగో మీరు ఇచ్చిన 500 తీసుకెళ్ళండి. నెక్స్ట్ స్టెల్లా, మేరీ, సింధు. కార్పొరేట్ ఆఫీస్ లో పనిచేస్తున్నప్పుడు ఆడ మగ కలిసి ఫ్రెండ్స్ లా పనిచేయాలి. ప్రతి మగాడు తన అందాన్ని అందుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనుకునే అమ్మాయిల్లో బ్యూటీ కాన్షియస్ తప్ప డ్యూటీ కాన్షియస్ ఉండదు. అందుకే మైండ్ మెచ్యూర్ అయిన మోడర్న్ అమ్మాయిలాగా ఆలోచించండి, పైకి వస్తారు.
సారీ సార్. జీవితంలో మళ్ళీ ఆ పదం వాడే పరిస్థితి రా నీకు. సార్, ఇంత టఫ్ గా ఉండే బాస్ దగ్గర నేను వర్క్ చేయలేను. బాస్ అంటే నాకు ఫ్రెండ్లీగా ఉండాలి. సాటర్డే నైట్ పబ్ లో కనపడు, ఫ్రెండ్షిప్ చేస్తా. ఆఫీస్ లో తోలు తీస్తా. వస్తా. బాస్ అంటే మీలా ఉండాలి సార్, హ్యాండ్సమ్ గా, డైనామిక్ గా. కానీ సెక్రటరీ మాత్రం నీలా ఉండకూడదు. నాకు పొగిడే వాళ్ళంటే పడదు. యు కెన్ గో. మరి ఇప్పుడు ఎలా సార్? నేను అంత సీరియస్ గా అడిగితే ఇలా నవ్వాడు దీనర్థం. కావలసింది దొరికే వరకు ఈ జీకే కాంప్రమైజ్ కాడు. మళ్ళీ యాడ్ ఇవ్వండి అని అర్థం. ఓ అన్నయ్య, అమ్మాయిలు పెచ్చున్న వాళ్ళని చూశాను, సినిమాలు పెచ్చున్న వాళ్ళని చూశాను, క్రికెట్ పెచ్చున్న వాళ్ళని చూశాను. నీకేంటని అసలు ఏ పెచ్చలేదు? పిచ్చెక్కిపోట్లా ఉంది కదరా కార్ల పిచ్చి. అవునవును, మార్కెట్ లోకి వచ్చిన ప్రతి కారు వచ్చిన రోజునే కొనేస్తున్నావు. నువ్వు కొన్న కొత్త కార్లన్నీ నడిపి వచ్చిన డ్రైవింగ్ అంతా మర్చిపోయాను. అందుకే కదా నిన్న అక్కడ కూర్చోబెట్టి నేను డ్రైవ్ చేస్తాను. స్టాప్ స్టాప్. యాక్సిడెంట్ అయింది సార్, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళండి. Is he alive? Yes sir, he's alive. సునీల్, త్వరగా రండి. హెల్ప్ చేయండి ప్లీజ్. ఈయన మీకు ఏమవుతారండి? నాకు తెలీదండి. ఆ? ఏ సంబంధం లేకుండా ఈయన కాపాడటానికి ఎంత కష్టపడుతున్నారా? రోడ్డు మీద రక్తం కారుతున్న వాడిని సేవ్ చేయడానికి రక్త సంబంధం అక్కర్లేదు కదండి. చాలా గ్రేట్ అండి. ముక్కు మీద దోమ వాళ్తేనే తీసుకోవడానికి ఖాళీ లేని సిటీలో ముక్కు మొక్కం తెలియని వాళ్ళ గురించి మీరు ఇంత ఆలోచిస్తున్నారా? ఈ అమ్మాయిని చూస్తే నీకు ఏమనిపిస్తుంది అన్నయ్య? చాలా ఖాళీగా ఉందనిపిస్తుంది. రే పద వెళ్దాం, వాళ్ళు చూసుకుంటారు. సార్ సార్, ఒక్క నిమిషం లోపలికి వస్తారా? ఓకే, మీ విజిటింగ్ కార్డ్ ఇవ్వండి. విజిటింగ్ ఓకే. పేషెంట్ కి అవుతారు ఆయన రోడ్డు మీద. బావగారండి, సొంత అక్క మొగుడు. ఒక్క నిమిషం. వాట్? సారీ అండి, యాక్సిడెంట్ కేసు కదా, తెలిసిన వాళ్ళు ఎవరు లేకపోతే పోలీసులు వచ్చేదాకా వెయిట్ చేయాలి, అందుకని అలా చెప్పాను. సరేరా, ఇక్కడ సంతకం పెట్టండి. ఎందుకన్నా మంచి దొంగ సంతకం పెట్టానే? నీ సంతకమే చేశా. అడ్మిషన్ ఫీ 1000 రూపాయలు కట్టండి. ఒక్క నిమిషం. మీరేమనుకోకుండా 1000 రూపాయలు అప్పిస్తే రేపు తెచ్చిచ్చేస్తా. నీ దగ్గర వెహికల్ లేదు, ఐడెంటిటీ లేదు, పర్సులో 1000 రూపాయలు లేవు. అర్ధరాత్రి ఏ ధైర్యంతో వాడిని కాపాడదాం అనుకున్నావు? ఆ మూడు ఉన్న ఒక్కతను ఆగితే చాలనుకున్నా. లక్కీగా మీరు దొరికారు. నా అదృష్టం. డాక్టర్ గారు, మా అన్నయ్య గారు బామ్మద్ది గారికి ఎలా ఉందండి? టైంకి తీసుకొచ్చారు, ప్రమాదం ఏం లేదు. మీరు చేసింది మామూలు హెల్ప్ కాదండి. ఇంకో హెల్ప్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఈ టైంలో మీకు ఆటోలు రిక్షాలు దొరకవు కదా, రండి డ్రాప్ చేస్తాను అని దాని అర్థం. రండి. నీ పేరేంటి? అనురాధ. ఎక్కడుంటావు? కస్తూరిబా అనాథాశ్రమ హాస్టల్లో ఉంటాను. పుట్టగానే అమ్మపోయింది. నాన్న నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఓ సారీ. ఏం చదువుకున్నావు? MBA సెంట్రల్ యూనివర్సిటీ. మంచి జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. మీరు? అన్నయ్య జీకే కన్స్ట్రక్షన్ లైన్ కి MD, నేనేమో ఫ్రెండ్ కమ్ డ్రైవర్. చాలా థ్యాంక్స్ అండి. హియర్ నా విజిటింగ్ కార్డ్. రేపు ఆఫీస్కి 10 o'clock వచ్చే. 1000 రూపాయలు మర్చిపోద్దే. తప్పకుండా తీసుకొస్తాను సార్. ఇంత సంపాదిస్తూ 1000 రూపాయలు వెనకడుగుతున్నాడు. ఇంత కంజూస్ లో ఉన్నాడు. ఇంత సంపాదించి 1000 రూపాయలు వెనక్కి అడుగుతున్నాను అనుకోవద్దు. నేను సంపాదించిన ప్రతి రూపాయి నా కష్టార్జితం. నేను దాన్ని ప్రేమిస్తున్నాను. రేపు 10ంటికి ఆఫీస్కి వచ్చే. ఓకే? ఎంత? 50 రూపీస్. అందాజ్ గారు, ఇది బాత్రూము, అది బాత్రూము. ఎలా ఉన్నారు? అస్సలు బాలేదండి. నన్ను కూడా హాస్పిటల్ పడతారా? అది నా ఉద్యోగం కాదు. తెలుసండి, ఈ సేవ. పదండి, పొద్దు నుంచి అన్నయ్య మీకోసం వెయిట్ చేస్తున్నాడు. రండి. ఆహా అనురాధ, కమ్ కమ్. చారి గారు, నేను రాత్రి కలిసాను. గురించి చెప్పాను కదా. అనురాధ
ఇవిగోండి మీ 1000 రూపాయలు. ఓ తెచ్చావా? మందులకి ఎంత అయింది? 600. ఓకే 600 మా బావమరిదికి ఇచ్చాను అనుకుంటా. ఓకే వస్తానండి. 1 మినిట్. ఫస్ట్ మీటింగ్ లోనే చాలా ఇంప్రెస్ అయ్యా. రాత్రంతా నీ గురించి ఆలోచించా. పైకి పెద్ద జెంటిల్మెన్ పోజు, మామూలు మగాడే. ఈ కవర్ ఓపెన్ చేసి చదువు. నా ప్రపోజల్ కి ఎస్ ఆర్ నో చెప్పు. నేను ఇంటికెళ్ళి చదువుతాను సార్. నో 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 నో, నా టైం వేస్ట్ చేయొద్దు. ఏ విషయం ఇప్పుడే చెప్పు. టైం వేస్టా? ఇతనికేంటి ఇంత ఈగో? నాకున్న ఈగోకి ఇప్పటి వరకు ఎవరిని నోరు తెరిచి ఏమీ అడగలేదు. ఫస్ట్ టైం నిన్నే అడగాలనుకుంటున్నాను. చాలా స్పీడు. నేను మీకు సెక్రటరీనా? అదే అపాయింట్మెంట్ లెటర్. ఐ కాంట్ బిలీవ్ దిస్. 50,000 శాలరీ, కంపెనీ ఫ్లాటు, ఆఫీస్ కారు, 24 అవర్స్ జాబు. ఇది మొబైల్ ఫోను, బిల్లు కంపెనీ కడుతుంది. అలాగని 24 అవర్స్ పర్సనల్ కాల్స్ చేసుకోకూడదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నన్ను భారీ పరిశ్రమ శాఖ మంత్రి గారు అవునవునవును, మీరు వస్తారు నాకు తెలుసు. ఆయన మీకేమవుతారు? వుడ్ బి అంటే ఐ మీన్ కాబోయే అల్లుండు. ఆయన మా నాన్నగారు థిక్కెస్ట్ ఫ్రెండ్స్. ఓకే ఓకే. కెన్ ఐ సిట్ డౌన్ ప్లీజ్. హలో. మీ పేరు? నాగార్జున సాగర్. అది డ్యాము. నా నేము. అరే అదేం పేరు? నాగార్జున సాగర్ అంత డ్యామ్ కట్టాలని మా నాన్నగారు ఆశ. కానీ ఈ లోపే ఆయన తొందరపడి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అంటే మీ నాన్న మంత్రా? పెద్ద కంత్రి. అందుకే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. సారీ మిస్టర్ సాగర్, కూల్ ఇట్ కూల్ ఇట్. నో సార్, ఐఎమ్ వెరీ హార్ట్. నా ఎన్ఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంత ఎత్తు ఎదగాలని నా డ్రీమ్ సార్. అది ఇప్పుడు లేదుగా. నా బిజినెస్ కూడా లేదుగా. బయట కన్స్ట్రక్షన్ బిజినెస్ లో మీ ఇన్స్ట్రక్షన్స్ కావాలి. నేను కొంచెం బయటికి వెళ్ళాలి, తర్వాత కలుద్దాం. భలేవాళ్ళు సార్. భలేవాళ్ళ. అప్పుడు కలిసినప్పుడు అప్పుడు డౌట్స్ క్లారిఫై చేయండి, కానీ ఇప్పుడున్న డౌట్స్ ఇప్పుడు క్లారిఫై చేయండి. ఆ గోడలు బలంగా ఉండాలంటే దాంట్లో ఏం కలపాలి? ఫెవికాల్. ఓ ఫెంటాస్టిక్. ఫెవికాల్. నేను అదే అనుకున్నాను. బిల్డింగ్ ఎక్కువ కాలం నిలబడాలంటే ఎలా కట్టాలి సార్? బేస్మెంట్ లేకుండా. మైండ్ బ్లోయింగ్ సార్. సార్ లైఫ్ లో మీ అంత ఎత్తు ఎదగాలంటే ఏం చేయాలి సార్? నీ షూ హైట్ 2-3 అడుగులు పెంచాలి. మోరలెస్ సార్, మోరలెస్. సార్ నేను కొన్ని ప్లాన్లు గీశాను, అవి మీరు చూడండి సార్. సాగర్, ఐ హావ్ సమ్ వర్క్. నో 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 సార్, దిస్ ఇస్ వెరీ డిఫరెంట్ ప్లాన్ సార్. మీరు చూడండి, చూస్తే ఆశ్చర్యపోతారు. సీ సార్, దిస్ ఇస్ వెరీ టిపికల్ ప్లాన్ సార్. సార్ హైదరాబాద్ లో దొంగల భయం ఎక్కువ సార్. అందుకే ఈ ప్లాన్ మనం ఏం చేసామంటే, ఈ ఇంటి బాత్రూమ్ నుంచి ఆ పక్కింటి బెడ్రూమ్ కి, ఆ పక్కింటి బెడ్రూమ్ నుంచి ఆ పక్కింటి బాత్రూమ్ కి కనెక్షన్ పెట్టించాం సార్. ఎందుకంటే దొంగలు వస్తే ఈజీగా పడిపోవచ్చు. హౌ ఇస్ ఇట్? వెరీ స్మార్ట్. ఇట్స్ మై ప్లెజర్. అదే నాకు వేరే పని ఉంది, కొంచెం వెళ్ళాలి. అను, మనం సైట్ కి వెళ్ళి ఇంజనీర్లు కలవాలి కదా. అది 4 o'clock సార్. ఓ బ్యూటిఫుల్, గుడ్. అయితే మనం 4 గంటల దాకా మాట్లాడుకోవచ్చు. నేను చూశాను సార్. ఏం చూసారు? అదే మీరు గోకటం. అదే అను, మనకి బ్యాంక్ మేనేజర్ తో మీటింగ్ ఉంది కదా. అది రేపు అరేంజ్ చేశాను సార్. ఓ ఎక్సలెంట్. అయితే మనం 9 గంటల దాకా మాట్లాడుకోవచ్చు. అగైన్ సార్. ఐ సీ. నో ఐ సార్. ఇంత అయోమయంగా ఎలా పుట్టావను? అర్థమైంది సార్, సారీ. నాకు ఒక్క విషయం అర్థమైంది సార్. లైఫ్ లో పైకి రావాలంటే అప్పుడప్పుడు గోకుతుండాలి. గోకుతా. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. సాగర్, నేను కొంచెం బయటకు వెళ్ళాలి. చిరాకు పడకండి సార్. సార్ ఈ రోజుకి ఇదే లాస్ట్ డౌట్. ఇంత పెద్ద ఆఫీస్ కట్టారు, ఇన్ని వాచీలు పెట్టారు, ఏది కూడా కరెక్ట్ అని చూపిస్తలేదే. అసలు బుద్ధి ఉందా నీకు?
ఇంత వయసు వచ్చింది, జ్ఞానం లేదు. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? వేళాకోళం ఉందా? ఇడియట్. నా సర్వీస్ లో ఈ రేంజ్ లో ఇన్ని తిట్లు నన్ను ఎవ్వరూ తిట్టలేదు. మిస్టర్ చారీ, ఐఎమ్ సారీ. నేను మిమ్మల్ని నిజంగా తిట్టలేదు, ఉత్తునే తిట్టా. నేను నిజంగా ఏడవలేదు సార్, ఉత్తినే ఏడ్చాను. నేను నిజంగా ఉత్తులే. మిస్టర్ చారీ, మిస్టర్ చారీ, జీకే గారు ఎందుకు నవ్వారంటావు? నిన్నెలాగూ వెళ్ళగొట్టలేను, నువ్వుండు నేనే వెళ్తాను అని దాని అర్థం. వద్దులేండి, నేనే వెళ్తాను. అన్నయ్య, ఈ బిల్డింగ్ ఇప్పుడే నా అంత అందంగా ఉందంటే ఫుల్ గా కంప్లీట్ అయితే నీ అంత అందంగా ఉంటుంది. కొంచెం ఎక్కువ. చారి గారు, ఇంటికి వెళ్తాను. ఓకే, ఏంటను ఈ టైంలో వచ్చావు? బాస్ని కలవాలి. అన్నయ్య ఈ టైంలో మాట్లాడ్డు. నేను అర్జెంట్ గా ఆయనతో మాట్లాడాలి, లేకపోతే నాకు నిద్ర పట్టదు. అయితే ఓ పని చేయి, రేపు పొద్దున్నే మాట్లాడేసి మధ్యాహ్నం పడుకో. సునీల్, దా. సార్, తప్పుకో. సార్ మీతో కొంచెం మాట్లాడాలి. ఎస్ఆర్కే నిన్ను కలిశాడు, వాడితో చేతులు కలపమన్నాడు, నన్ను ముంచేమన్నాడు. నీకు డబ్బులు ఆఫర్ కూడా ఇచ్చాడు కదా? అవును సార్, కానీ ఇలాంటి చీప్ ట్రిక్లు నాతో ప్లే చేయమా అని గట్టి వార్నింగ్ కూడా ఇచ్చావు కదా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్? ప్రస్తుతం ఎస్ఆర్కే డ్యూటీ అదే. వాడి కంత్రి క్యారెక్టర్ నాకు బాగా తెలుసు. యూర్ అమేజింగ్ సార్. అసలు ఇంత అయోమయంగా ఎలా పుట్టేవాను అని దాని అర్థం కదా అన్నయ్య? కాదు, నేను నిన్ను నమ్ముతానను, లేకపోతే ఆఫీస్ లో ఎవరికి తెలియని సీక్రెట్ పాస్వర్డ్స్ నీకే ఎందుకు చెప్తాను అని అర్థం. అది నువ్వు తప్పు చేయవను, అది ఎలా ఉంటుందో కూడా నీకు తెలీదు, నాకు తెలుసు. మూర్తి గారు, అంత మాట అనకండి. మీరంటే నాకు చాలా ఇష్టం అండి, చాలా ఆత్మీయులు. నో ప్రాబ్లం, ఎనీ టైమ్ ఎనీ డే, ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు ఫోన్ చేయండి, సరేనా? ఉంటాను. మళ్ళీ మూర్తి నాకు ఫోన్ చేస్తే ఫోన్ ఇవ్వద్దు. బిజినెస్ లో అభిమానం మాటలకే గానీ మనసుగా ఉండకూడదు. ఏమైంది? కొంచెం కోల్డ్ సార్. అరే, జ్వరం కూడా ఉంది. రే కిరణ్, అర్జెంట్ గా ఆఫీస్ రా. సర్జరీయా, ఎవరికైనా అప్పచెప్పేసిరా. హాయ్. హాయ్. ఏమైందిరా? నాకు కాదురా, నా సెక్రటరీకి. సిటీలో వెదర్ చేంజ్ కదా, జలుబు చేసింది. పొద్దుటి నుంచి ఒకటే తుమ్ములు, ఫీవర్ అనుకుంటా. ఒకసారి చెక్ చేయి. అన్నట్టు ఉంది, వైరల్ ఫీవర్ కావచ్చు, కొంచెం రెస్ట్ తీసుకుంటే చాలు. సునీల్, అను ఫ్లాట్ లో దింపేసిరా. అలాగే అన్నయ్య, పద. సార్ పర్లేదు సార్, నేను రేపు లీవ్ తీసుకుంటాను. ఈరోజు చాలా వర్క్ ఉంది. డాక్టర్ వాడా నువ్వా? అది కాదు సార్, వర్క్. నాకు వర్క్ ఇంపార్టెంట్ కన్నా నీ హెల్త్ ఇంపార్టెంట్. వెళ్ళు. ఇదిగో, అన్నయ్య అడిగినప్పుడు లీవ్ ఇవ్వడం, ఇచ్చినప్పుడే తీసేసుకోవాలి. పద. ఎరా, యువర్ ఎ గ్రేట్ మ్యాన్ రా. సెక్రటరీకి ఫీవర్ వస్తే ఇంత కేర్ తీసుకుంటున్నా. తనకి 1 డే లీవ్ ఇస్తే రేపటి నుంచి యాక్టివ్ గా పనిచేస్తుందిరా. లీవ్ ఇవ్వలేదనుకో, అను సఫర్ అవుతుంది, వర్క్ సఫర్ అవుతుంది. అసలే వైరల్ ఫీవర్ అన్నావు, మిగిలిన స్టాఫ్ కి వస్తే ఆఫీసే క్లోజ్. యువర్ ఎ గ్రేట్ మ్యాన్ అన్నాను కదరా, చిన్న కరెక్షన్. గ్రేట్ బిజినెస్ మ్యాన్ రా.
హలో అను ఎలా ఉంది? సార్ నార్మల్కి వచ్చింది సార్. పూర్తిగా తగ్గితేనే రేపు రా, లేకపోతే రావద్దు. ఓకే ఓకే సార్. మన కృష్ణకి కూర్చాడే అలాంటి మంచి మూడు నువ్వే కావాలంటూ నేను వెతుకుంటూ వస్తాడు. అమ్మా నాన్న లేరని బాధపడుతున్నావు కదా, ఆ బాధ అంతా అతను తీరుస్తాడు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హాయ్. ఓ అను, ఒక్కరోజు నువ్వు రాకపోతే అర్థమైందమ్మా నువ్వు ఎంత బాగా పనిచేస్తున్నావు. ఏం సార్? నిన్నటి నుంచి మమ్మల్ని అందరినీ కంగారు పెట్టేస్తున్నాడమ్మా బాసు. నన్ను కూడానే అదంటాడు ఇదంటాడు అదంటాడు అను ఏదంటాడు, మళ్ళీ అదంటాడు ఇదంటాడు అదంటాడు అను ఏదంటాడు, మళ్ళీ అదంటాడు ఇదంటాడు అను ఏదంటాడు. అంతే కదా. నీ మీద బాగా డిపెండ్ అయిపోయాడమ్మా బాసు. నీ తెలివితేటలు చూస్తుంటే నా పోస్ట్ కొట్టేసిలా ఉన్నావు. ఏది సెక్రటరీ పోస్ట్ వదిలేసి డ్రైవర్ పోస్టా? కాదా, పోస్ట్ అంటే ఫ్రెండ్షిప్. ఎనీవే కంగ్రాచులేషన్స్. ఎందుకు? నిన్న లైఫ్ లో ఫస్ట్ టైం బాసు అను లేకుండా పని జరగటం చాలా కష్టం రా అన్న. అన్నయ్య పొగట్టం అంటే ఆస్కార్ వచ్చినట్టే. గుడ్ మార్నింగ్ సార్. దిస్ వెరీ బ్యాడ్ అను. ఏమైంది సార్? ఒక్క రోజు నువ్వు ఆఫీస్ రాకపోతే పనులన్నీ అయిపోవాలా? టోటల్ ఆఫీస్ ని గ్రిప్ లోకి తీసుకోవాలా? అరే సైట్ ప్లాన్స్ అడిగితే అను మేడంకి తెలుసు అంటారు, కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ ఏంటి అని అడిగితే అనుకు తెలుసు అంటారు. ఓ పని చేయి, సర్కస్ లో లాగా వన్ మ్యాన్ షో చేయి, అందరి శాలరీ నువ్వే తీసుకో. బ్లడీ హెల్. నెట్ ఓపెన్ చేయాలంటే అనుకు తెలుసు, మౌస్ నొక్కాలంటే అనుకు తెలుసు. ఇవాళ నుండి ఈ ఆఫీస్ లో ఎవడు నెట్ వాడు ఓపెన్ చేసుకుంటాడు, ఎవడు మౌస్ వాడు నొక్కుంటాడు. నీ పనేంటో తెలుసా? నన్ను ఫాలో అవడం. అందరు నిన్ను ఫాలో అవడం కాదు. గో గో డు యువర్ వర్క్. మళ్ళీ చేయండి సార్. గో. అను, ఈ అకౌంట్ టాలీ కావట్లేదు, కొంచెం చూస్తా. చూడు, ఏ ఎవరి నెట్ వాళ్ళే ఓపెన్ చేసుకోవాలి, ఎవరి మౌస్ వాళ్ళే నొక్కుకోవాలి. ఇది ఇవాళ నుంచి కొత్త రూల్. అన్నయ్య అను ఏంటి అలా ఉందా? నువ్వేనా తిట్టావా? లేకపోతే రెడ్ కార్పెట్ వేసి డిస్కోకి తీసుకెళ్ళమంటావా? హాయ్ బాబోయ్, నిన్నే కదన్నయ్య తను లేకపోతే ఆఫీస్ లో వర్క్ అవ్వట్లేదని చెప్పావు. ఆ విషయం మనకు తెలియాలి. తనకు తెలిస్తే నెత్తినే కూర్చుంటది. చిన్నప్పటి నుంచి నాతో తిరిగావు, బిజినెస్ గురించి ఏం నేర్చుకున్నావురా? అయ్యి బాబోయ్, నిన్న తెలియక నువ్వేనా అన్నయ్య అని అడిగాను. ఇప్పుడు అర్థమైంది, నువ్వేనా అన్నయ్య. బాబా, ఇక్కడ అనురాధని ఎవరైనా ఉన్నారమ్మా? ఇప్పుడు ఇక్కడ లేదు. ఎవరైనా నువ్వు? ఎవరు నువ్వు? శేషగిరి కదా, ఇక్కడేం చేస్తున్నావు? చేతులారా జీవితంలో అన్నీ పోగొట్టుకున్నా. రేపు మా ప్రాణం కూడా పోతుంది. పోయేలోపు ఒక్కసారి కన్న కూతుర్ని చూడాలనిపించింది. తర్వాత చూడగలను లేదు. నువ్వు నీ కూతుర్ని చూడాలని ప్రతిరోజు ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానయ్యా. నువ్వు ఆ రోజు చేసిన పనికి నువ్వు సిగ్గుపడేలా నీ కూతుర్ని పెంచాను. ఇవాళ నీ కూతురు ఎంత ప్రయోజకురాలైందో తెలుసా? జీకే కన్స్ట్రక్షన్ కంపెనీలో సెక్రటరీగా నెలకు 50,000 రూపాయలు సంపాదిస్తోంది. తనను పెంచి పెద్ద చేసిన ఈ అనాథాశ్రమానికి తన జీతం మొత్తం డొనేషన్ గా ఇస్తోంది. ఆడపిల్లల్లో ఆణిముత్యమయ్యా నీ కూతురు. ఒక్కసారి నా కూతురు నేను చూసుకోవచ్చు. నీ కడుపును పుట్టిన నీ కూతురికి నీ దుర్మార్గం రాలేదయ్యా. నిన్ను ప్రేమగానే చూసుకుంటుంది. మీ అమ్మ పేరు పెట్టినందుకు అమ్మలా ఆదరిస్తుంది. వెళ్ళు. యు బెటర్ చేంజ్ దట్. అను, మీ నాన్నగారు వచ్చారు. మా నాన్నగారా? శేషగిరి అన్నారు. ఆర్ఫన్ స్కూల్కి వెళ్తే నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పారు. మా నాన్నే ఎక్కడున్నారు? నీ క్యాబిన్ లో కూర్చోబెట్టి వస్తున్నాను. మా అను రాలేదా అమ్మా? నువ్వు మా అను అమ్మా? నన్ను నీకు పరిచయం చేసుకునే పరిస్థితి తెచ్చుకున్నా. నన్ను ఎందుకు అనాథం చేసావు నాన్న? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఇప్పటి వరకు నన్ను చూడటానికి ఎందుకు రాలేదు నాన్న? ఎందుకు రాలేదు? కాళ్ళకు నడిచి ఒప్పుకున్నంత కాలం
కళ్ళకి డబ్బు తప్ప ఏమి కనపడలేదమ్మా. ఎప్పుడు గడిచే ఓపిక లేదు, తినడానికి తిండి లేదు. అమ్మేలా ఉండేది నాన్న. లక్ష్మీదేవిలా కళకళాడు. నాకు ఆకలిస్తుందమ్మా. అన్నం తిని 3 రోజులై. ఈ డబ్బు తీసుకుని కడుపు నిండా భోంచే. కడుపు నిండా కూడా కన్న కూతురు గుర్తొస్తే అప్పుడు రా నాన్న. ఆడపిల్లకి తండ్రి అవసరమైన ఏ సందర్భంలోనూ నా జీవితంలో నువ్వు లేవు. ఇంకా బతికినంత కాలం ఇప్పుడు నాకు తండ్రి అవసరం లేదు. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడం. నీకు కావాల్సింది ఏటీఎం సెంటర్, కూతురు కాదు. నీ కూతురు పుట్టిందని అప్పుడు వదిలేసావు నన్ను. నీకు అసలు కూతురే పుట్టలేదనుకొని ఇప్పుడు వదిలే. కొంపదీసి ఆకాశంలో చుక్కలేమైనా కనపడుతున్నాయా? నీ కంట్లో కన్నీటి చుక్కలు కనపడుతున్నాయి. సారీ సార్, చిన్న అప్సెట్. ఆకాశంలో చూస్తే బాధ తగ్గదు. నీ బాధ తగ్గడానికి నేను ఏమన్నా చేయగలనా? పర్వాలేదు సార్, మామూలు అయిపోయాను. వర్క్ లోకి వెళ్ళిపోతాను. వర్క్ బాగా చేయలేకపోతేనే పట్టించుకునే బాసును కాదు నేను. అను, నీ మూడు మనసు బాగాలేకపోయినా పట్టించుకుంటాను. నేను నీ బాసునే కాదు, నీ ఫ్రెండ్ని కూడా. కానీ నువ్వు మాత్రం మంచి సెక్రటరీ కాదు. మలేషియా వెళ్తానికి నా ఒక్కడికే టికెట్ ఎందుకు బుక్ చేసావు? అది మీరు చెప్పలేదని. అరే చెప్పాలా? మలేషియాలో అయినా ఇండియాలో అయినా నన్ను చూసుకోవాల్సిన బాధ్యత నీది కాదు. సెక్రటరీ అంటే బాస్ కి నీడ. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ రావాలి. కమ్ ఆన్, ఫాలో మీ. బాస్, వెల్కమ్. కమ్ కమ్. హలో నాగార్జున సాగర్ గారు. హలో మిస్టర్ చారీ, హౌ ఆర్ యు? బాగున్నారా? చేదురు బాగున్నారా? ఎవరు బావ? మీ బావ మా బావ బాగున్నారు అన్నారు కదండి. చూడండి ఎంత మంచి జోకేశారండి. కార్తాళాలు ఎక్కడ? వాట్ ఏ ఫెంటాస్టిక్ పర్సనాలిటీ. ఎవరు సార్ ఈయన? ఎవడో ఫోన్ కిస్కా గొట్టం గడ్రా. నీకెందుకు? నీకు అవసరం లేదు, లేదు కావాల్సింది లేదు. అంటే ఈయన ఏం చేస్తుంటారని అడిగామండి. అడుక్కు తింటుంటాడా? అడుక్కు తింటుంటాడు. అమ్మా అన్నం పెట్టు తల్లిని అడుక్కు తింటుంటాడా? నీకెందుకురా మధ్యలో? అడుక్కు తిని కూడా సూట్ వేసుకుంటాడండి. ఊరుకోండి సార్. కొట్టుకొచ్చాడురా. బజార్లో షాప్ బయట ఉంటేను కొట్టుకొచ్చాడు. నీకెందుకు అంటున్నాను మధ్యలో? ఎలా ఈయన పేరు చూస్తాను నాకు ఎలా అనిపించట్లేదా? అట్టాగే ఉంటారు బాబు, అమాయకుల్లాగా. దొంగల మొహం మీద బోటు పెట్టుకోరు. నాకు మాత్రం ఈయన పక్కా బిజినెస్ మ్యాన్ లా ఉన్నారండి. బిజినెస్ అమ్మాయిల్ని బొంబాయికి దాటే బ్రోకర్ బిజినెస్. నీకేమిట్రా మధ్యలో? ఏమన్నా రేట్లు ఎలా ఉన్నాయి? నేను ఎవరో తెలుసా? సెంట్రల్ మినిస్టర్ కాబోయే అల్లుండి నాగార్జున సాగర్. మరి ఈ విషయం ముందు చెప్పచ్చు కదండి. చెప్పనిస్తే కదా ఇతరులు లడలడా వాగుతున్నాడు. నువ్వు టగడగా క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నావు. అదిరా జీకే గారి దగ్గర బిజినెస్ టిప్స్ నేర్చుకోవడం కోసం వచ్చారు. ఏంటి టిప్స్? వెర్ ఇస్ మిస్టర్ జీకే? ఆయన జస్ట్ మలేషియా వెళ్ళారు. మీరు వస్తే 2 టిప్స్ నేర్పమన్నారు. ఇది హుస్సేన్ సాగర్. నాగార్జున సాగర్. సరే నాగార్జున సాగర్. ఇప్పుడు ఇది నేను, ఇది మా ఆవిడ, ఇది నా కొడుకు. రైట్. నేను నా కొడుకు రైతు బజార్కి వెళ్ళాం కూరగాయల కోసం. ఇప్పుడు ఇది ఎవరు? ఇదండి మీ ఆవిడే. మా ఆవిడ. మా ఆవిడ మీరు చేస్తావురా? అది నేను ఇంట్లో లేనప్పుడు. నేను ఎక్కడ చేశానండి? తేలు పట్టుకున్నాను. వేలు పట్టుకున్నావా? అది కాదురా, వేరు పట్టుకుంటావా? ఇది ఉత్తు తాటగా సార్. ఆట తాట తెస్తాను. ఇంతవరకు 6 నెలలైంది నేనైనా చెయ్యి మా ఆవిడ మీద.
దానికి నేను బాధ్యున్నా సార్. సార్ మీరు బాగా ఎమోషన్ ఫీల్ అవుతారు సార్. ఎమోషన్ నేను జీకే కదా నేర్చుకుంటాను సార్. మరి ఇంకా ఇక్కడ ఉన్నావేంట్రా? ఓ మళ్ళీ ఇంక ఈ ఏరియాలోకి రాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇది మా సీట్. అందరికంటే ముందు వచ్చి ఖర్చు వేశాను సార్. ఇది నా సీట్. చీఫా, ఏది మీ బోర్డింగ్ పాస్ ఓసారి చూపించండి. ఆల్రెడీ కండక్టర్ చూసే పంపించాడు సార్. కండక్టరా? ఏమండే, ఇది ఎర్ర బస్సు కాదు, ఎయిర్ బస్సు. ఏదైతే ఉంది సార్, ఇది బస్సేగా. అయినా ఇన్ని సీట్లు ఖాళీగా ఉండగా నా సీట్ కావాల్సి వచ్చిందా మీకు? ఆ సీట్లో కూర్చోండి సార్, ఆ సీట్లో కూర్చోండి. ఎందుకండి ఇరుకిరుగ్గా కూర్చోటం? ఎక్స్క్యూజ్ మీ. హ్యాపీ బర్త్డే టు యూ. Ladies and gentlemen, welcome to flight number 198 to Kuala Lumpur. Please fasten seat belts. Sir, please fasten your seat belt. సార్, ఈ అమ్మాయి ఏమంటుందో ఒకసారి చెప్తారా? బెల్ట్ పెట్టుకోమంటుంది. పెట్టుకుని వచ్చానమ్మా, ఆల్రెడీ ఇంట్లో పెట్టుకుని వచ్చాను. సార్ సార్ సార్, చూసారా మనుషులు చివరిలా కనిపిస్తున్నారు. అవి చేవలే, ఫ్లైట్ ఇంకా ఎగరలా. ఏమైనా ఫ్లైట్ ఎక్కాలంటే అదృష్టం ఉండాలి సార్. ఫ్లైట్ దిగాలన్నా అదృష్టం ఉండాలి. నీకు కామెడీ సెన్స్ ఎక్కువ అనుకుంటా. మీకు కామన్ సెన్స్ తక్కువ అనుకుంటా. Ladies and gentlemen, Captain switched the seatbelt sign on. Please return back to మీరు the seats. మలేషియా రావడం ఇదే ఫస్ట్ టైమా? అవును సార్, చిన్నప్పుడు ఎప్పుడో మా అన్న ఇల్లు పెట్టి పారిపోయాడు సార్. మలేషియాలో సెటిల్ అయితే ఈ మధ్యనే ఫోన్ చేశాడు, నన్ను రమ్మన్నాడు సార్. మీకు విషయం తెలుసా సార్, నేను మా అన్నయ్య ఇద్దరం అచ్చుకుద్దినట్టు ఒకేలా ఉంటాం సార్. ట్విన్స్ అన్నమాట. ఏంటి భయపడ్డారా? నా అభయ్ దేనికి భయపడ్డు. ఓ, ఏమైంది సార్ వణుకుతుంది? అదే తెలుసుకుని వస్తా. ఏమైంది సార్? టైర్ పంచర్ అయిందంట. ఊరుకోండి సార్, మనం ఏమన్నా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నావా? టైర్ ఎలా పంచర్ అవుతుంది సార్? మరి అదే ఆకాశంలో గద్దలు తిరుగుతాయి కదా, అవును. ఓ గుడ్డి గద్ద వచ్చి టైర్ ను గుచ్చిందంట, టైర్ పంచర్ అయింది. మనం ఆకాశంలోనే ఉన్నాం కదా సార్, మనకేం పర్లేదు. మరి మలేషియాలో ఆ టైర్ల మీద దిగేది, ప్లేన్ ల్యాండ్ అవటం మటాష్. Ladies and gentlemen, within a few minutes we'll be landing at Kuala Lumpur's International Airport. Outside temperature is 30 degrees and the local time here is 30 minutes past 10. Thank you very much for choosing our airline. దేవుడా. కమానను ఎవరికి భయపడని అభయ్. అను, రిటర్న్ టికెట్స్ కన్ఫర్మ్ చేయాలిరా. హాయ్. 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 Are you waiting for Mr. GK? Yes. Okay, so you're the coordinator of the entire trip. Just note down our program schedule for the coming week. Boss is very strict. ఇప్పుడు 8 o'clock అయింది, 10 o'clock కి KLCC కంపెనీతో మీటింగ్. షార్ప్ 9:30 కి వెహికల్ రెడీగా ఉండాలి. ఓకే, బాస్ కి 1 సెకండ్ కూడా వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. ఓకే, నెక్స్ట్ బాస్ ఫుడ్, కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్, ఇండియన్ లంచ్ అండ్ చైనీస్ డిన్నర్. చాలా అలర్ట్ గా ఉండాలి. ఓకే ఓకే మేడం, ఇంతకీ మీరు? నేను జీకే గారి పర్సనల్ సెక్రటరీ. ఓ, పర్సనల్ సెక్రటరీ. అకామిడేషన్ ఏ హోటల్లో అరేంజ్ చేశారు? మా ఇంట్లో. ఎక్కువసేపు వెయిట్ చేయలేదు కదా? అదే లేదు. బాగున్నారా? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? ఫైన్. అనురాధ పర్సనల్ ఇంట్రొడక్షన్ అయిపోయింది, మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయిపోయింది. సారీ అంకుల్. ఇట్స్ ఓకే. మీ బాస్ కు మీరు చెప్పినట్లు అన్ని అరేంజ్ చేస్తాం మేడం. కొత్త మర్సిడీస్ తీసుకున్నాను. ఏం వరీ కాకు. ఓకే,
నీ కన్స్ట్రక్షన్ బిజినెస్ ఎలా ఉంది? డెవలప్మెంట్ ఏమైనా ఉందా? లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి 100% గ్రోత్. రియల్ ఎస్టేట్ మాత్రం ఫ్యాంటాస్టిక్. రైట్ టైం లో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యా. నేను కూడా కొన్ని చూసావా, స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళిద్దరూ 24 గంటలు బిజినెస్ గురించి మాట్లాడుకుంటారు గానీ ఎలా ఉన్నావని మాత్రం ఒకరినొకరు అడగరు. ఇల్లు ఎక్సలెంట్ గా కట్టించారు అంకుల్. ఆయన ఎక్కడ కట్టించారు? ఎంతసేపు బిజినెస్, ట్రిప్పులు, డబ్బులు లెక్కెట్టుకోవడం. ఈ ఇంట్లో ప్రతి అంగులో నేనే దగ్గరుండి కట్టించుకున్నాను, నాకు నచ్చినట్టు. ఇంత పెద్ద ఇంట్లో మీ ఇద్దరే ఉంటారా? అను, వీళ్ళిద్దరే కాదు, వీళ్ళిద్దరి మధ్యనున్న ప్రేమ కూడా ఉంటుంది. ఆ ప్రేమకి ఇల్లు సరిపోవట్లేదు, అందుకనే అలా అలా ఎక్స్టెండ్ చేస్తూ వెళ్తున్నారు. బాయ్. కోక్ 2 జస్ట్ 1. యా. మర్యాదకైనా నీకు కావాలా అని అడగరే, దాహం వేస్తోంది. అను, నీకేమైనా కావాలంటే తీసుకో. నాకు వద్దు సార్. అరే అభయ్ వాడు అన్నయ్య. ఇదేమైనా న్యాయంగా ఉందా? నీ తమ్ముడు ఇండియా నుంచి వచ్చి నీ కోసం వెతుకుతుంటే దొన్నలా జొన్నలు అంటున్నావు. నేనే సార్ తమ్ముణ్ణి. అబ్బాయి, నేను ఎవరికి భయపడను. మా అన్నయ్య ఇంకా కనపడలేదు. నీలో బాగా ఆకలేసి జొన్నలు తింటున్నాను సార్. అరే రే సారీ. లేడీస్ తో షాపింగ్ వచ్చారండి సార్, టైం వేస్ట్. సెక్రటరీకి మంచి గిఫ్ట్ ఇద్దామని. ఫ్యాంటాస్టిక్. ఏం బాస్ అండి మీరు, ఇండియాలో ఎవ్వరు ఇలా ఉండరు. ఒక కోక్ కొనివ్వలేదు కానీ గిఫ్ట్ కొనిస్తారట. అను, వెళ్ళి షాపింగ్ చేయి. సార్ నాకు తీసుకో. 7,500 ringgits అంటే మన డబ్బులో 1,00,000. నచ్చింది కొనుక్కో. సార్ షాపింగ్ చేయమని ఇచ్చారా, షాప్ కొనుక్కోమని ఇచ్చారా? నువ్వు వెళ్ళను. అను, నేను కోక్ తాగే లోపల వచ్చేయాలి. 10 minutes టైం ఇస్తాను. టైం అన్నా మిగలొచ్చు కానీ డబ్బులు మిగలకూడదు. నువ్వు వెళ్ళు. కొంచెం మెల్లగా తాగండి సార్, ఆడపిల్ల. ఐ విల్ హెల్ప్ హెర్. సారీ సార్, చాలా కొనేద్దామని కన్ఫ్యూజ్ అయ్యి ఏమీ కొనలేకపోయాను. 10 నిమిషాల 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టలేకపోయావు. వేస్ట్ అను. భలే సాడిస్ట్ బాస్ సార్ మీరు. గిఫ్ట్ కొనుక్కోమని డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి టైం లిమిట్ పెట్టారు. మీతో చాలా కష్టం అండి. వెరీ 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 డిఫికల్ట్. ఏంటి వెరీ 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 డిఫికల్ట్? 10 నిమిషాలు టైం ఇచ్చినా గిఫ్ట్ కొనలేదు. 1 minute లో 2 lakhs గిఫ్ట్ కొన్నాను. రియల్లీ? పట్టుకో. అను, బాగుందా? థ్యాంక్ యూ సార్. మై ప్లెజర్. సార్ నాకు తెలియక అడుగుతాను, మీరు గిఫ్ట్ కొనుక్కోమని అమ్మాయి డబ్బులు ఇచ్చి ఆల్రెడీ కొనేసారేంటి సార్? నా 6 అని చెప్పింది, అను కొనుక్కోలేదని. మీ 6 సెన్స్ అంత కరెక్ట్ గా చెప్తుందా సార్? సార్ మీ 6 సెన్స్ అడిగి మా బ్రదర్ ఎక్కడ ఉన్నారో కొంచెం చెప్తారా సార్? చెప్తా. మీ అన్నయ్య ఫోటో పంపించాడు గానీ అడ్రస్ ఇవ్వలేదు. అవును సార్. మలేషియా రమ్మన్నాడు గానీ రిసీవ్ చేసుకోవడానికి రాలేదు. ఏదో తేడా కనిపిట్లా అనిపిస్తుంది సార్. మీ అన్నయ్య కన్నయ్య లాగా ఉన్నాడు. కన్నయ్య అంటే ఏంటి సార్? అంటే కన్నాలేసేవాడు. వాడి వల్ల ఆస్తి రావడం కాదు, అవస్థలు వస్తాయి. నా 6 సెన్స్ చెప్తోంది, నిన్ను దేవుడే కాపాడాలి. ఇదేంటంటే మీ పేరు అంకుల్ పేరు ఇలా రాశారు? ఇది ఇక్కడ ఆచారం. జీవితాంతం కలిసి ఉండాలని దేవుణ్ణి ఇలా మొక్కుకుంటాం. ఇంకా నువ్వు చూడాల్సిన ప్లేసులు చాలా.
మేమిద్దరం కూడా ఎప్పుడు కలిసి ఉండేలా దీవించు స్వామి. అను, మనసులో ఉన్న ప్రేమని దేవుడి కన్నా ముందు ప్రేమించిన వాడికి చెప్పాలి. ఆంటీ, ప్రేమించినప్పుడు సిగ్గుపడకూడదు, ప్రేమను చెప్పడానికి భయపడకూడదు. వాడెప్పుడు బిజినెస్ లో బిజీగానే ఉంటాడు కాబట్టి నీ మనసు ఏమిటో గ్రహించలేడు. మీ ఇద్దరికి ఇక్కడే కొంచెం ప్రైవసీ దొరికేది. అందుకే నేను ఇవాళ బయటికి తీసుకెళ్ళమని అడుగు, నిన్ను పెళ్లి చేసుకోమని అడుగు. ఎలా చెప్పనా ఆంటీ? ఎంత ఇష్టపడినా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆయన దగ్గర జీతానికి పనిచేసే నేను ఆయనతో జీవితాన్ని పంచుకోగలనా అని. ఎవరూ లేని అనాథని, ఆకాశం అంత ఎత్తులో ఉన్న ఆయన నా కోసం దిగి వస్తారా అని. చూడు, ఇంకెప్పుడు నువ్వు అనాథనని అనుకో. నువ్వు నా కూతురు లాంటి దానివి. నీ పెళ్లి నేను చేస్తాగా. ఇదిగో ఈ చీర కట్టుకుని వెళ్ళు. వాడి కళ్ళకి సెక్రటరీలా కాదు, చందమావలా కనపడతావు. చాలా బాగుంది కదూ? చీర బాగుంది. అను ఫస్ట్ టైం వచ్చింది కదా మలేషియాకి, కాస్త ఎట్టని బయటికి తీసుకెళ్ళు. ఆంటీ మీతో వెళ్ళమని. నువ్వు నాతో రావడానికి రికమెండేషన్ కావాలా? నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలో ఎప్పుడు తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. ఓకే బాయ్. ఏంటి సార్, చూసి కూడా చూడనట్టు వచ్చేసారు? గుర్తుపట్టలేదా? గుర్తుపట్టా, అందుకనే చూసి చూడనట్టు వచ్చేసా. భలే జోక్లేస్తా సార్ మీరు. సార్, మీ సిక్స్త్ సెన్స్ చెప్పినట్టు మా అన్నయ్య పెద్ద దొంగ సార్. డబ్బులన్నీ వాడు దోచుకుపోయాడు, దెబ్బలకు నాకు వాచిపోయింది. ఆ బాధలన్నీ మర్చిపోవడం కోసమే మందు కొట్టడానికి ఇక్కడికి వచ్చాను సార్. ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు నేను అడిగానా? లేదు. పోనీ నేను ఎందుకు వచ్చాను నీకు తెలుసా? తెలీదు. పిచ్చోడ్లాగా ఉన్నావా? పబ్బుకి ఎందుకు వస్తారు? మందు కొట్టడానికి. ఆరెంజ్ జ్యూస్ ప్లీజ్. ఓకే. వన్ జింతా పెట్టి. థ్యాంక్ యూ. అదేంటి సార్, మందు కొట్టడానికి వచ్చానన్నారు కదా, ఆరెంజ్ జ్యూస్ ఆర్డర్ ఇచ్చారండి? నేను మందు కొట్టను, మనుషుల్ని కొడతా. థ్యాంక్ యూ. మీరు ఆ డ్రింక్ తాగొద్దు, తాగలేరు. అబ్బాయి దేనికి భయపడ్డు. ఓకే. జస్ట్ మినిట్. థ్యాంక్ యూ. చెప్తే వినాలి, వినపడేలా చెప్పాలి కూడా. వెళ్ళా మూల కూర్చో. వినేలా చెప్పమంటే వినపట్టం మానేసేలా చెప్పారేంటి? ఏ మూల సార్? హలో, మీ బాస్ కోసం వెతుకుతున్నారా? అవును. ఎక్కడున్నారు? అక్కడ ఉన్నారు. హలో, ఇప్పుడు మాత్రం వెళ్ళకండి, చాలా బ్యాడ్ మూడ్ లో ఉన్నారు తెలుసా. ఆఫీస్ విషయాలైతే తర్వాత చెప్పండి, పర్సనల్ విషయాలైతే అసలు చెప్పొద్దు. ఎందుకు టెన్షన్? అర్థమైంది. బాస్ ఐ లవ్ యూ అని చెప్పాలనేగా. అది చెప్పాలంటే కొంచెం ధైర్యం కావాలమ్మా. ధైర్యం కావాలంటే? ఓ పెగ్గాయి,
ఓ పెగ్గే చెప్తా వచ్చేస్తుంది. ఈ తాగితే ధైర్యం వస్తుందా? ముందు భయం పోతుంది, ఆ తర్వాత రకరకాలుగా రెచ్చిపోవచ్చు. కమాన్ హ్యావ్ ఇట్, కమాన్. కొనకొద్దు, ఏసై అది అది. శబాష్. ఇప్పుడు అలాగే ఉంటుంది, సర్దుకో. ఆ తర్వాత అదే సర్దుకుంటుంది. ధైర్యం రాలేదే. ఒక పెగ్గుకి రాదమ్మా, దీన్ని కూడా లాగించు. ఇప్పుడు వెళ్ళి చెప్పు. ఏం చెప్పును? ఐ లవ్ యూ. నాకు ఐ లవ్ యూ చెప్తావా? నేను నీకు ఐ లవ్ యూ చెప్పడం ఏంటమ్మా, నువ్వు మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేశానంటే. ఏం మర్చిపోయాను? ఐ లవ్. నేను చెప్పను, మా ఆయనే చెప్తాడు. వెళ్ళు వెళ్ళమ్మా. అను ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీతో కొంచెం మాట్లాడాలి. నాతో మాట్లాడాలంటే ఇంట్లో మాట్లాడొచ్చు కదా, ఇక్కడ రావాలా? అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏంటిది అర్థం లేకుండా? సారీ, నాకంతా రివర్స్ లో ఉంది. చూసావా, ప్రేమించడం కన్నా ప్రేమించానని చెప్పటం ఎంత కష్టమో. అర్థమైంది. ఆ ప్రేమని నిలబెట్టుకోవటం అంతకన్నా కష్టం. అయినా ఎక్కడికి వెళ్తాడు నీ బాసు? పొద్దున్న లేస్తే నీతోనే ఉంటాడుగా. మంచి టైం చూసి చెప్పేసే. అలాగే. వాడికి నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరు, మేం తప్ప. మీ ఇద్దరు పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో ఆనందంగా ఉంటే చూడాలనుంది నాకు. మా అమ్మ ఎలా ఉండేదో నాకు తెలీదు. మిమ్మల్ని చూశాక తెలిసిందా ఆంటీ? మీలాగే ఉండేదేమో. అను ఫ్లైట్ టైం అవుతుంది. కమాన్ లెట్స్ గో. మా ఆవిడకి రిసీవ్ చేసుకోవడం ఎంత ఇష్టమో సెండ్ ఆఫ్ ఇవ్వడం అంత కష్టం. రెగ్యులర్ గా ఊరెళ్ళేవాడిని నాకే 4 సార్లు ఫ్లైట్ మిస్ చేసింది. కమ్ కమ్ కమ్, లేట్ అవుతుంది. నేను నీ చిన్నప్పుడు ఫ్రెండ్ స్నేహని. వాట్, బిజీగా ఉన్నావా? మీ బాస్ తో ఉన్నావా ఏంటి? నీ పెళ్లి ఫిక్స్ అయిపోయిందా? వాట్, పెళ్లికి ముందే మలేషియాలో హనీమూనా? ఇంకా ఆపుతావా మోయడం? లైఫ్ లో ఫస్ట్ టైం బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశానని చెప్పాను. స్టార్ట్ చేసేసాం. జీకేతో నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ వారం రోజుల్లో నీకు శాంపిల్ చూపించాడన్నమాట. ఈ గోపాలకృష్ణుడికి పూలు పెట్టడం ఆపేసి ఆ గోపాలకృష్ణుడికి లవ్ చెప్పేయి. ఆయన తన ప్రేమ నీకు చెప్పట్లేదు, కానీ చూపిస్తున్నాడు. నువ్వే అర్థం చేసుకుని ఐ లవ్ యూ చెప్పావా, వైఫ్ కా ప్రమోషన్ కొట్టేయచ్చు. సత్యం, నీ బాసే కాదు కాదు, నీ లవరు. ఫోన్ చెప్పేస్తాను. నువ్వు లవ్ చేస్తున్నా ఇవ్వను. ఐ లవ్ యూ చెప్పలే. హలో, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఐమ్ కమింగ్ సార్, ఐమ్ కమింగ్. రాక్షసి, మర్యాదగా నువ్వు ఐ లవ్ యూ చెప్పావా? సరే సరే, లేదంటే నీ గురించి నేనే చెప్పేస్తాను. చంపేస్తాను, ఇప్పుడే చెప్పేస్తాను. లైసెన్స్ అడిగారు, ఇచ్చాను. మళ్ళీ 100 ఎందుకు ఇవ్వాలి సార్? అమ్మాయిలు వేసుకుని క్లబ్లకి షికాలకి తిరగటానికి డబ్బులు ఉంటాయి మీ దగ్గర. మేము అడిగేసరికి ఏడుస్తారేరా? సార్ మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా మర్యాద? సార్ సార్ లైసెన్స్ ఏదిరా? సార్ టూ మచ్ సార్. ఏంట్రా లైసెన్స్? ఇన్స్పెక్టర్, అతను ఎందుకు కొడుతున్నావు? నీకెందుకు వెళ్ళవమ్మా? ఓ కాలేజీ స్టూడెంట్ ని నీ ఇష్టం వచ్చినట్టు కొడితే ఎవరు అడగరనుకున్నావా? వాడి దగ్గర లైసెన్స్ లేదు. కాదు మేడం, ఇతను లైసెన్స్ చింపేసి. లైసెన్స్ లేకపోతే చలానా రాయాలి, మొబైల్ కోర్టుకి తీసుకెళ్ళాలి. అంతేగాని రోడ్డు మీద పట్టు కొడతావా? చెప్పు, సారీ చెప్పు. నా సర్వీస్ లో ఇంతవరకు నా పై ఆఫీసర్కి నేను సారీ చెప్పలేదు. వీడికేంటి చెప్పేది? వెళ్ళవమ్మా. చూస్తాను, నీ సీనియర్ ఆఫీసరే వచ్చి నీతో సారీ చెప్పిస్తాను. రా. సారీ చెప్పాలి, సారీ చెప్పాలి, సారీ చెప్పాలి, సారీ చెప్పాలి. మీకు ఇవ్వాల్సిన ఫైల్స్ అన్ని నా సెక్రటరీ అను దగ్గర ఉన్నాయి. తను ఇంకా ఆఫీస్ కి రాలేదు. షీ మస్ట్ బి ఆన్ ద వే. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ.
సారీ చెప్పాలి సారీ చెప్పాలి. ఇంకొక 5 నిమిషాలు వెయిట్ చేయండి. అను ఫ్లాట్ లో లేదండి సార్, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఏమనుకోకండి జీకే, మీరు ఇన్ టైంలో ఇస్తే ఏమైనా హెల్ప్ చేసి ఉండేవాళ్ళం. ఇట్స్ టూ లేట్. వీఆర్ సారీ సార్. ఏ రౌలీ, వాట్ ద హెల్ ఆర్ యు డూయింగ్? నువ్వు వెళ్ళి చెక్ చేయాల్సింది కదా. మిమ్మల్ని నమ్ముకుంటే ఇంతే. ఎల్లో చూస్తావేంటా మొహం? సారీ చెప్పాలి సారీ చెప్పాలి సారీ చెప్పాలి చెప్పాలి సారీ 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 చెప్పాలి. ఏంట్రా గొడవ? ఎవరో జీకే కన్స్ట్రక్షన్ కంపెనీ సెక్రటరీ అంట పని బాట మానేసి ధర్నా చేస్తుంది. అసలు బుద్ధుందా నీకు? ఆఫీస్ టైంలో ఈ గొడవలేంటి? నా ఆఫీస్ టైం నీ అడ్డమైన పనులు వాడుకుంటావా? నువ్వు ఈ కంపెనీ ఓనర్వా? నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి? ఆఫ్టర్ ఆల్ సెక్రటరీవి. నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. నువ్వు అనురాధగా ఏ సోషల్ సర్వీస్ అన్నా చేసుకో, నీ ఇష్టం. జీకే సెక్రటరీగా నీ సర్వీస్ అంతా ఈ కంపెనీకే ఉండాలి. రేపేదైనా తేడా వస్తే జీకే సెక్రటరీ ఇలా చేసింది, జీకే సెక్రటరీ అలా చేసింది అంటారు కానీ ఒట్టి అనురాధని ఎవరు పట్టించుకోరు. అను, నా మంచితనాన్ని మంచితనంగా ఫీల్ అవు. చేతగానితనంగా ఫీల్ అయితే జాబ్ లోంచి తీసేస్తా. జీకేతో నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ వారం రోజుల్లో శాంపిల్ చూపించాడన్నమాట. నువ్వు ఈ కంపెనీ ఓనర్వా? నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి? ఆఫ్టర్ ఆల్ సెక్రటరీ. నీ లిమిట్స్ లో నువ్వు ఉండు. నీ బాసే కాదు నీ లవరు. జాబ్ లోంచి తీసేస్తాం. ఏంటిది? రాజీనామా. పొగరు. సెల్ఫ్ రెస్పెక్ట్. రెండింటికి పెద్ద తేడా లేదు. బాస్ ఏదో కోపంతో 2 మాటలంటే సహనంతో భరించాలి గాని సెల్ఫ్ రెస్పెక్ట్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు. అంత సహనం నాకు లేదు. అవునులే, సహనం ఉండాలంటే బాస్ మీద అభిమానం ఉండాలి కదా. ముందు ఎవరి మీద వాళ్ళకి అభిమానం ఉంటుంది. అది దెబ్బతిన్న చోట పని చేయకూడదని నేను డిసైడ్ చేసుకున్నాను. ఎవడిస్తాడు ఇంత శాలరీ, స్టేటస్ అండ్ రెస్పెక్ట్? అవన్నీ నాకు ఊరికే ఇచ్చారా? నా తెలివితేటలు వాడుకున్నారు కాబట్టి ఇచ్చారు. నాలా కష్టపడి పనిచేసే సెక్రటరీ మీకు దొరకటం చాలా కష్టం. నాకు మాత్రం ఏ బాస్ అయినా మీకన్నా బెటరే. సారీ అను, అందరిలో నేను తిట్టి తప్పు చేశాను. నన్ను క్షమించు. ఈ జాబ్ మానేయద్దు. నువ్వు మానేస్తే ఈ కంపెనీ మూసేయాల్సి వస్తుంది అని నీ గడ్డం పట్టుకుని బతిమాలాలా? నెవర్. కోపంలో నువ్వే నిర్ణయం తీసుకున్నా తర్వాత బాధపడాల్సింది నువ్వే. కోపంలో అందరి ముందు నన్ను అన్నందుకు తర్వాత మీరే బాధపడతారు. ఏ సోషల్ సర్వీస్ నచ్చి నన్ను పిలిచి నాకు జాబ్ ఇచ్చారో అదే ఇప్పుడు మీకు నచ్చట్లేదు. మీకోసం నా క్యారెక్టర్ మార్చుకోలేను. ఏంటి కట్టింగా? ఈ లెటర్ 1 మంత్ నోటీస్ గా తీసుకుంటాను. తర్వాత నువ్వు నిర్ణయం మార్చుకుని జాబ్ మానేను అంటే ఈ రాజీనామా లెటర్ మన ఇద్దరి మధ్య రాజీ అవుతుంది, లేదా నీ సెక్రటరీ పోస్టు మాజీ. నా నిర్ణయం మారచ్చా? 1 మంత్ లో మీరే సారీ చెప్పి నన్ను మానదంటారు. అది గ్యారంటీ. చూద్దాం. చారి గారు, కొత్త సెక్రటరీ కావాలని పేపర్లో యాడ్ ఇవ్వండి. పోయిన జనవరిలో నవగ్రహాలు నా సైడే ఉన్నాయన్న. ఆ జీకే ఎంటర్ అయ్యాడు. నా కాంట్రాక్ట్లని వాడి సైడ్ వెళ్ళిపోయాయి. అది శుక్రుడు పెట్టిన పరీక్ష. ఏప్రిల్ దాకా ఒప్పిక పట్టండి, గ్రహాలు అగ్రహించి వాడి పని పెడతాయి అన్నావు. కానీ నా బిజినెస్ పడిపోయింది. అది శని పెట్టిన పరీక్ష సార్, కొంచెం సహనం కావాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఆగస్ట్ వరకు చూడండి అన్నావు. వాడు మలేషియా కాంట్రాక్ట్ ఒప్పుకొని వచ్చాడు. అది 9 గ్రహాలు కలిసి పెట్టిన ఫైనల్ టెస్ట్. లైఫ్ లాంగ్ టెస్ట్లు రాసుకుంటూ పోతే నేను ఎప్పుడు బెస్ట్ అయ్యేది? మీరు పరీక్షలు రాస్తూ ఉండండి, జీకే పాస్ అవుతూ ఉంటాడు. మీరు పాస్ అవుతూ ఉంటారు సార్. ఒక్క విషయం మాత్రం నువ్వు చెప్పింది నిజం. ఏం సార్ అది? అబద్ధాలు చెప్తే కళ్ళు పోతాయి అంటావు కదా. అవును, నిజంగానే ఇప్పుడు నీ కళ్ళు పోతా. ఇప్పుడు అర్థమైంది.
మీకు లేనిది జీకేకున్నది ఒక్కటి. ఏంటది? స్త్రీ బలం. స్త్రీ బలమా? ఆ జీకేకి పెళ్లిగా లేదు. నాకు పెళ్ళ ఉంది. నాకే స్త్రీ బలం ఉంది. మీకున్నది స్త్రీ బలం కాదు, బలహీనమైన స్త్రీ. వాడికి స్త్రీ బలం ఆఫీసులో ఉంది. మీరు కూడా వాడిలాగా ఒక అందమైన అమ్మాయిని సెక్రటరీగా పెట్టుకున్నారనుకోండి, దెబ్బతో మీ ఫేట్ మీ ఫేవరెట్ గా మారిపోతుంది. దొంగ సచ్చినోడా, నీ చావు తప్పించుకోవడానికి నాకు సౌతిని తెచ్చిపెట్టమని సలహా ఇస్తావా? బుద్ధి లేదా నీకు? ఓయ్ బాబోయ్, ఆ జీకే కొత్త సెక్రటరీ కావాలని పేపర్లో యాడ్ ఇచ్చాడు. చూసారా, నేను చెప్పింది అబద్ధం అయితే ఈ పాటికి నా కళ్ళు పోను. మీ దశ తిరిగింది. అందుకే వాడు ఉన్న సెక్రటరీని తీసేసి ఇంకో కొత్త సెక్రటరీని పెట్టుకుంటున్నాడు. లేదు బావా, ఆ సెక్రటరీని అలాగే ఉంచి కొత్త సెక్రటరీని పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు కూడా నువ్వు చెప్పింది అబద్ధమే కదరా? నీ కళ్ళు పోలిగా అమర్ది చెవులు తీసుకురా. ఓకే సార్ అయ్యా, నా కళ్ళు తీయకండి అయ్యా. ఓకే, ప్రాణాలు తీస్తాను. ప్రాణాలు తీస్తే కళ్ళు ఎందుకండి అయ్యా? అందుకే కళ్ళు తీస్తాను. చూడు, చూడు, నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడు. మళ్ళీ చూడలేవు. చూడాలనుకున్నా చూడలేవు. చూసావా నా పవరు? ఒక్కడిని అందులో పక్కోడిని చేసి నా కళ్ళు పొడి చేయాలని చూస్తావా? దేవుడు చూస్తూ ఊరుకోడరా. జాతకం చూపెట్టుకోవడానికి నీ చేతిలో రేఖలు కూడా లేవు. మాడి మసైపోయింది. ఏమే, ఎవరైనా ఐ లవ్ యూ చెప్పడానికి వెళ్తే లవ్ లెటర్ ఇస్తారు, లేదా మంచి గిఫ్ట్ ఇస్తారు. నువ్వేంటే రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చావు? వద్దున్నా నీకు? ఇప్పటికైనా మించిపోయింది లేదు కానీ నీ బాస్ మంచి మూడ్ లో ఉన్నప్పుడు చూసి ఐఎమ్ సారీ సార్, తొందరపడి రిజైన్ చేశాను, ఆ రిజిగ్నేషన్ లెటర్ చించేయని అడిగే అంతే. చచ్చిన అడగను. నేనే తప్పు చేయలేదు. నేను అలా అడిగితే చెయ్యని తప్పు ఒప్పుకున్నట్టే. మీ బాస్ కి నువ్వంటే చాలా ఇష్టం. అందుకే నువ్వు రిజైన్ చేసినా కూడా కంపెనీ బై లా అని అదని ఇదని నిన్ను 4 రోజులు ఆఫీస్ లోనే ఉండిపోమన్నారు. అంతేకాని నువ్వు రిజైన్ చేస్తే ఆయనకి ఇంకో సెక్రటరీ దొరకదా ఏంటి? నా ప్లేస్ లో ఎవతొచ్చినా ఈయన గారికున్న తిక్కకి 2 రోజులు కూడా వర్క్ చేయలేదు. నీకేం తెలుసు ఆయన గురించి? మనం మంచి చేస్తే మర్చిపోతాడు, తప్పు చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుని సాధిస్తాడు. దట్ ఈస్ మై బాస్ జీకే. జీ అంటే గీరా, కే అంటే కొవ్వు. బాయ్. అమ్మ నా కట్టింగ్. చారి గారు, సార్, మీరు నాకు లీగల్ అడ్వైజర్ గా జాయిన్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 సంవత్సరాలు అవుతుంది సార్. సునీల్, నువ్వు నా దగ్గర ఎప్పటి నుంచి ఉంటున్నావురా? నువ్వు లాగులు వేసుకుని నేను అవి కూడా వేసుకున్నప్పటి నుంచి. ఏం లేదు, నాకున్న తిక్కకి నా దగ్గర 2 రోజుల కంటే ఎవరు ఎక్కువ పని చేయలేరు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి మీరిద్దరు ఎలా పనిచేస్తున్నారని డౌట్ వచ్చింది. అసలే నా పేరు జీకే. జీ అంటే ఘేరా, కే అంటే కొవ్వు. ఎవరన్నా నేనంత మాట అందే ఒక్క దెబ్బకే హెత్తను. అరే రే రే, ఆవేశపడుకో. అలా అనే వాళ్ళకు కట్టింగ్ ఎక్కువ. ఏం ఎక్కువ? కట్టింగ్. ఇంతకీ ఎవరు సార్ మిమ్మల్ని అంత మాట ఉంది? ఎవరో ఫ్రెండ్ అన్నారులేండి. నాకు తెలియకుండా నీకు అంత కట్టింగ్ ఉన్న ఫ్రెండ్ ఎవరున్నారు? అను. అను, ఓసారి రా. నాకు అర్జెంట్ గా హిందూలో రియల్ ఎస్టేట్ కటింగ్ కావాలి. ఓకే సార్. ఇంకో కటింగ్ క్రానికల్ లోది కూడా. yes sir. ఇంకో కటింగ్ అదే రోజు టైమ్స్ లో కటింగ్ కూడా కావాలి. అర్జెంట్ గా 2 నిమిషాల్లో ఈ కటింగ్స్ అన్ని నా టేబుల్ మీద పెట్టు. హాయ్, నువ్వు ఈ జాబ్ ఎందుకు మానేస్తున్నావో ఈ నాగార్జున సాగర్ కి తెలుసు. ఎందుకు? జీకేకి సెక్రటరీ ఓకే అలవాటు ఉంది కాబట్టి, దానికి నువ్వు ఓకే అనలేదు కాబట్టి నిన్ను పీకేశాడు. యామ్ ఐ రైట్? దయచేసి మీరు వెళ్తారా? నేను నీ కంపెనీ ఇష్టపడతాను కాబట్టి నువ్వు వచ్చి నా కంపెనీలో జాయిన్ అయితే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. జీకే నీకు ఫ్లాట్ ఇస్తే నేను స్టార్ హోటల్ ఇస్తాను. జీకే నీకు కార్ ఇస్తే నేను సారా ఫ్లైట్ ఇస్తాను. జీకే నడిస్తే నేను పరిగెడతాను. జీకే నవ్వితే నేను ఏడుస్తాను. జీకే టేబుల్ మీద దూకితే నేను మేన దూకేస్తాను. ఆ పంచి ఇప్పుడు చూడు. హలో అను, ఏం చేస్తున్నావు? మీరు అడిగిన పేపర్ కటింగ్స్ అన్ని కట్ చేస్తున్నాను సార్. వాటితో పాటు నీ కటింగ్ కూడా కట్ చేయి, కొంచెం ఎక్కువైంది. సాయంత్రం తాజ్ కృష్ణలో పార్టీ ఉంది కదా, వాళ్ళు సెక్రటరీతో రమ్మన్నారు. నేను రానన్నా, ఫ్రెండ్తో వస్తా అన్నా. అలాగా, వెళ్ళండి. అది నువ్వే. నేను గేరా కొవ్వుతో వస్తాను, నువ్వు మాత్రం అందంగా గ్లామరస్ గా రా. అందంగా నిన్నెలా పడేస్తానో చూడు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ టెండర్ వేయడానికి ఇన్విటేషన్ వచ్చింది. ప్రతిసారి పెద్ద పెద్ద కంపెనీల దగ్గర 50 కోట్లు 60 కోట్లు సబ్ కాంట్రాక్ట్స్ తీసుకుంటున్నాం. కానీ ఈసారి ఫస్ట్ టైం ఇన్ మై బిజినెస్ నేను ఈ కాంట్రాక్ట్ సొంతంగా చేద్దాం అనుకుంటున్నాను. అదే రిస్క్ సార్.
అంత పెద్ద కాంట్రాక్ట్ కోసం డైలీ రన్నింగ్ లో ఉన్న చిన్న కాంట్రాక్టులు చాలా వదిలేయాల్సి వస్తుంది. అవే మనకు బ్రెడ్. ఆ ఫుడ్ కోసమే ఎంతకాలం కష్టపడ్డాం, కావాల్సినంత సంపాదించాం. ఇప్పుడు కావాల్సింది వర్క్ సాటిస్ఫాక్షన్. జీకే కన్స్ట్రక్షన్ కంపెనీ హైదరాబాద్ లో #1 కన్స్ట్రక్షన్ కంపెనీ అవ్వాలి. దానికోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను, ఎంత కష్టమైనా పట్టడానికి మీరు సిద్ధంగా ఉండాలి. పొద్దున్నే నంబర్స్ అన్ని ఇస్తాను, మీరు వెంటనే పేపర్ వర్క్ మొదలు పెట్టండి. గెట్ గోయింగ్. అను గెటప్ డీటెయిల్స్ అన్ని కంప్యూటర్ లో ఉన్నాయి, చూసుకో. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇవాళ ఏంటి ప్రోగ్రామ్? కొత్త సెక్రటరీ కావాలని పేపర్లో యాడ్ ఇచ్చాం కదా సార్, వచ్చారు. వెళ్ళని సార్ అని మాత్రం అను. 1 by 1 లోపల రమ్మను. ఇప్పుడు కూడా నువ్వు వెళ్ళొద్దు అన్నారన్నమాట. ఓకే సార్. హలో సార్. మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. వెళ్ళరండి. ఇప్పుడు అర్థమైంది నీకు నా మీద ఎంత కోపం ఉందో అని. లైఫ్ లో ఏదో సాధించాలని మంచి పట్టుదల ఉన్నవాళ్ళు, నీలా మంచి క్వాలిటీస్ ఉన్నవాళ్ళు దొరకలేదా? నాలా ఉంటే మీకు నచ్చరుగా. నాలాంటి సెక్రటరీ మీకు దొరకదు సార్. సార్ ఇంటర్వ్యూకి ఆలస్యంగా ఇంకొకరు వచ్చారు, పిలవమంటారా? ఏజ్ ఎంత? 81? జస్ట్ రివర్స్ 18. అయితే రమ్మనండి. అలాగే సార్. I'm Shruti. Hello. That is Anuradha, my temporary secretary. హాయ్. హాయ్. మీరు ఎంతవరకు చదివారు? మీరు చదివిన యూనివర్సిటీలోనే నేను చదివాను సార్. అక్కడ మీ గురించి బాగా విన్నాను. అప్పుడే మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. Really? Interesting. మీరు కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేసింది 2005 ఏప్రిల్ 30th. మీకు 2006 లో బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అవార్డు వచ్చింది సార్. మీ ఫస్ట్ ఇంటర్వ్యూ బిజినెస్ ఇండియా మ్యాగజైన్ 2006 జనవరి ఇష్యూలో వచ్చింది. కవర్ పేజ్ పైన పడిన మీ ఫోటో నా దగ్గర ఇంకా సేఫ్ గా ఉంది సార్. ఇప్పటి వరకు 22 కాంట్రాక్ట్స్ టేకప్ చేశారు. 16 కంప్లీట్ అయ్యా, 6 అండర్ కన్స్ట్రక్షన్. యాక్టింగ్ లో అభిషేక్ బచ్చన్, క్రికెట్ లో మహేందర్ సింగ్ ధోని, బిజినెస్ లో జీకే. మీ ముగ్గురికి నేను పిచ్చి ఫ్యాన్ సార్. నాకు ఈ జాబ్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు సార్, కానీ మీతో ఒక 5 నిమిషాలన్నా మాట్లాడొచ్చని నేను ఇంటర్వ్యూకి వచ్చాను సార్. శృతి, నువ్వు సెలెక్ట్ కాకపోవడానికి వేరే కారణాలు ఏమీ కనపట్లేదు. అన్నట్టు సోషల్ సర్వీస్ మీద నీ ఒపీనియన్ ఏంటి? మనం సోషల్ గా ఉండాలి, కానీ సర్వీస్ చేయడం టైం వేస్ట్. భలే చెప్పావు. నా ఒపీనియన్ కూడా అదే. అను, అపాయింట్మెంట్ లెటర్ రెడీ చేయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జాయిన్ ఇమీడియట్లీ. ఓకే. బాస్ అంటే శృతికి ఉన్నంత అభిమానం ఉండాలి ఏ సెక్రటరీకైనా. అది అర్థం చేసుకునే మనసు బాస్ కూడా ఉండాలి. ఏమన్నావు? కమ్ అగైన్. మీది చాలా మంచి మనసు, అందుకే అర్థం చేసుకోగలరు అన్నాను సార్. యు ఆర్ రైట్. టేక్ కేర్ ఆఫ్ దిస్. ఓకే సార్. శృతి అంట శృతి, ప్రతి మాట అపశృతి. గుడ్ల గుబ్బు కళ్ళు, చాటంత చెవులు, గుంట నక్కలా ఉంది. దానికి బాస్ అంటే అభిమానం అట. అది చూసి నేను నేర్చుకోవాలట. చెప్తాను దాని సంగతి. ఏంటక్క ఆపేసావు? నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి? నువ్వు గరిటతో ఉప్మాని, తిట్లతో నన్ను కుళ్ళబడుస్తున్నావే, అప్పుడు వచ్చానక్క. అక్క ఏంటక్క తొక్కలాగా? నువ్వెవరో నేనెవరో. ఇలా సంబంధాలు కలుపుకునే వాళ్ళంటే నాకు చిరాకు. నాకు చాలా ఇష్టం అక్క. చూడగానే ప్రతి మనిషిని సొంతంగా ఫీల్ అయిపోతూ ఉంటాను. చూసాను పొద్దున ఎంత సొంతంగా ఫీల్ అవుతావు. నేను రమ్మన్నాడు ఇక్కడికి? బాస్ ఇవాళ నుంచి అన్ని నీతో షేర్ చేసుకోమన్నారు, ఉప్మాతో సహా. నేను పెట్టను. చూడక్క, చిన్న పిల్లలా చేయకు. నీకు నేను నచ్చినా నచ్చకపోయినా 4 రోజులు ఓపి పట్టు చాలు. తర్వాత వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళిపోతావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అను, శృతి కొత్తగా వచ్చింది కాబట్టి నీ పనులన్నీ తనకు నేర్పించు. తప్పు చేస్తే కరెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పనులన్నీ నువ్వే చేసేసి వెళ్ళిపోతే తర్వాత తనకేమీ రాకపోతే నేనే ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది. నాకు టైం వేస్ట్. ఓకే? ఓకే సార్.
బాస్ ఎంసీహెచ్ పర్మిషన్ లెటర్ డిక్టేట్ చేస్తారు, రాసుకో. అను 2 కాఫీలు చెప్పు. నీ తెలివితేటలు చూస్తుంటే నా పోస్ట్ కొట్టేసిలా ఉన్నావు. ఏది సెక్రటరీ పోస్ట్ వదిలేసి డ్రైవర్ పోస్టా? ఓకే సార్. శృతి, టేక్ దిస్ లెటర్ డౌన్. ఎస్ సార్. To the Municipal Commission of Hyderabad. Yes, sir. This is regarding the notice sent by you dated 12/8/2006. GK Constructions has already submitted bill. What is this? బాస్. బాసే కష్టపడి గొంతు చించుకొని లెటర్ డిక్టేట్ చేస్తుంటే ఆయన ఫేస్ డ్రాయింగ్ గీస్తూ నెయిల్ పాలిష్ చూసుకుంటూ టైం పాస్ చేస్తున్నావా? లెటర్ ఎందుకు రాలేదు? బాస్ ఫ్లోలో చెప్పింది రాయాలంటే చాలా కష్టం. అందుకని రాయకుండా బ్రెయిన్ లో స్టోర్ చేసుకున్నావా? కాదు, ఈ వాయిస్ రికార్డర్ లో స్టోర్ చేశాను. ఇందులో ఆయన చెప్పింది అలాగే రికార్డ్ అవుతుంది. దీన్ని కంప్యూటర్ కి కనెక్ట్ చేస్తే యాజ్ ఇట్ ఇస్ ప్రింట్ అవుట్ వస్తుంది. అక్క, బాస్ ఎందుకు అలా నవ్వారు? చూడు శృతి, నీ దగ్గర అనుకు తెలియని చాలా లేటెస్ట్ టెక్నిక్స్ ఉన్నాయి అని అర్థం. ఏంటక్క, చంపేస్తావా? లేదు లేదు, నువ్వు గుడక పెడుతుంటేను. నా పేరు కొండవలస, మా ఊరు తగరపవలస, కింద ఫ్లాట్ లో ఉంటున్నాను. అలాగా? నాకు వణుకు, దగ్గు, ఆయాసం, బీపీ, షుగర్ అన్నీ ఉన్నాయి. అలాగా? అవును. వీటన్నిటితో పాటు నాకు హార్ట్ అటాక్ వచ్చిందనుకో, తప్పేమని చేస్తాను. అలాగే. నేను వచ్చింది నీ పెర్మిషన్ అడిగి చావడానికి కాదు. ఇంత అభ్యాసర పూట టీవీ సౌండ్ ఎక్కువగా పెంచి మమ్మల్ని చంపొద్దు అని చెప్పి చావడానికి వచ్చాను ఇక్కడికి. చెప్పడం అయిందిగా, వెళ్ళి చావు. నేను వీక్ గా కనబడుతున్నానని తేలిగ్గా మాట్లాడుకో, నాకు దాని కోపం వచ్చిందంటే అంతే. పొద్దున్నుంచి సాయంత్రం దాకా కొలిచిన 4 అడుగులు మించు పొట్టి కొంచెం గడివి మా డోర్ పొట్టి మా మీద నోరు పారేసుకుంటావా? అవునా? శృతి ఊరుకో. సారీ బాబాయ్ గారు. అగ్గది అమ్మాయి అంటే ఇలా ఉండాలి, నీలా పోట్లకెత్తలా కాదు. నన్ను పోట్లగెత్తంటావా? ఉడతలు పికిన తాట్టెంక. శృతి తప్పు, చిన్నపిల్లలు, తప్పైపోయింది, వదిలేండి బాబాయ్ గారు. అగ్గది అమ్మాయి అంటే ఇలా ఉండాలి. నువ్వు ఉన్నావు పందెం పుంజుట ఊరికే గింజేసుకుంటున్నావు. ఇంకోసారి చెయ్యం బాబాయ్ గారు ప్లీజ్. అగ్గది నిన్ను కాదు, నిన్నెక్కడి నుంచి నా జీకేననాలి. అంటాను, తిడతాను, నలుగురిలో నిలబెట్టి నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా లేదని కడిగేస్తాను. ఇదేంటి అమ్మాయి అంటే ఇలా ఉండకూడదు. వస్తాను. ఏంటక్క, మన మీద గయమంటుంటే ఊరుకుని బాస్ నొక్క మాట అనేసరికి గూబ గుయ్యమనిపించావు. ఏంటి సంగతి, లవ్వా? అక్క, లవ్ అయితే నాకు చెప్పేయ్, నీకే సేఫ్. లేకపోతే నేను ట్రై చేసుకుంటాను. తంతన్, నేను సీనియర్, నువ్వు జూనియర్. కానీ బాస్ కి మన ఇద్దరం వెరీ నియర్. వాట్? సీ మై డియర్, మన బాస్ ని లవ్ చేస్తే తప్పులేదు, అంత అందగాన్ని లవ్ చేయకపోతేనే తప్పు. పడుకో. నిన్నేమో ఎండ అన్నారు, ఇవాళ వాన అన్నారు. వెన్ ఐ గోనా ఫినిష్? అక్క, ల్యాప్టాప్ ఇక్కడ ఉంది. నాకు తెలుసు. అలా కళ్ళకు గించి చూడకపోతే ఒప్పేసుకోవచ్చుగా బాస్ ని లవ్ చేస్తున్నానని. పని చేస్తున్నప్పుడు పిచ్చివాగుడు వాక్. వెళ్ళు. కమ్ ఆన్ గర్ల్స్. పక్కో పక్కో. సరే, ఏదో డిక్టేట్ చేస్తా. గెట్ ఇన్, గెట్ ఇన్. అను, జీవితంలో ఒక్కసారి వెనకబడితే వెనకబడ్డెక్కాల్సిందే. రా. ఎక్కడికి వెళ్ళుంటారు? అక్క, ఏంటి వెతుకుతున్నావు? బాస్ వచ్చారేమోనని. కోయ్ కోయ్, నీకు నా గురించి టెన్షన్ కానీ బాస్ మీద అటెన్షన్ కాదు. అయినా ఇన్నాళ్ళు బాస్ కార్ లో కూర్చుని ఎంత లైఫ్ ఎంజాయ్ చేసావక్క. అంత లైఫ్ నువ్వేం ఎంజాయ్ చేసావు? ఏం చెప్పమంటావు, ఎక్కడి నుంచి మొదలు పెట్టమంటావు? కార్ స్పీడ్ 90, నా బాడీ టెంపరేచర్ 91.
కార్ స్పీడ్ 100, నా బాడీ టెంపరేచర్ 101. కార్ స్పీడ్ 120, నా బాడీ స్టాప్ థర్మోమీటర్ పగిలిపోతుంది. ఒక్కో టర్నింగ్ లో ఒక్కో టైప్ టచ్. రోడ్డు కన్నా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి కానీ బాస్ స్పీడ్ కి అస్సలు బ్రేకులు లేవక్క. శృతి సార్ కమ్ టు మై రూమ్ రైట్ అవే. ఎస్ సార్. చూసావా ఆయనతో జర్నీ ఎంత బాగుందో, రూమ్కి వెళ్ళి చెప్పొస్తా. నీ టెన్షన్ ఎక్స్టెన్షన్ అయింది. ఎస్ ఈ ఫైల్ డిస్పాచ్ సెక్షన్ పంపించు. ఓకే సార్. సారీ సార్. శృతి కూల్ ఇట్ కూల్ ఇట్. నేను తీస్తా కదా, తొందరపడద్దు, జాగ్రత్త, తొందరపడద్దు. 1 minute జస్ట్ హోల్డ్ ఆన్. శృతి ఏమైంది? ఏం లేదు. ఏ శృతి, ఏమైంది శృతి? మీరా రండి సార్, కూర్చోండి. నాకు నీ కూతురు కావాలి సార్. కంగారు పడుకో. 20 years నుంచి నా దగ్గర వర్క్ చేస్తున్నావు. నా గురించి నీకు తెలియదా? నాకు MBA చదివిన నీ కూతురు కావాలి. మంచి ఉద్యోగం ఇద్దామని. వద్దా? మన ఆఫీస్లో ఉద్యోగాలేం లేవు కదా సార్. జీకే ఆఫీస్. నీ కూతురు అక్కడ వర్క్ చేస్తూ జీకే బిజినెస్ సీక్రెట్స్ ఇక్కడ లీక్ చేయాలి. సార్, నేను మీ దగ్గర ఎంత నమ్మకంగా వర్క్ చేస్తున్నానో, నా కూతురు కూడా ఇంకొకళ్ళ దగ్గర అంతే నమ్మకంగా ఉంటుంది. మోసం చేయటం మా రక్తంలో లేదు. రామ్మూర్తి, నా కోసం ఆ మాత్రం చేయలేవా? మీకోసం నా ప్రాణమైనా ఇస్తాను సార్, కానీ ఇంకొకళ్ళని ఫ్రాడ్ చేయలేను. సరే, బాగా ఆలోచించు. మీరేనా రామ్మూర్తి? అవును. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఎందుకు? SRK కంపెనీలో మీరు ఫ్రాడ్ చేసి 10 లక్షలు కొట్టేశారని కంప్లైంట్ ఇచ్చారు. మా నాన్న అన్యాయంగా కేసులో ఇరికించారు. ఆయన ఎలాగైనా మీరే బయటకు తీసుకురావాలి ప్లీజ్. జీకేని దెబ్బ కొట్టడానికి నాకు దొరికిన ఒకే ఒక ఛాన్స్ నువ్వు. ఆ జీకే దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ టెండర్ ఫైల్ తెచ్చి నా చేతిలో పెడితేనే మీ నాన్న బయటకు వస్తాడు, లేకపోతే మటాష్ అయిపోతాడు. టెండర్ ఫైల్ ఎక్కడ? ఇప్పుడు ఫైల్ తీసుకున్నాను. తొందరగా రా. అన్నయ్య. ఓహో, అన్నయ్య లేడా? అవును, అన్నయ్య లేకుండా నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? డ్రైవర్ గాడివి నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తావా? పళ్ళు రాలిపోతాయి. శృతి, ఏంటా మాటలు? తనుట్టి డ్రైవరే కాదు, బాస్ కి బ్రదర్ లాంటి వాడు. అతను అలా అని తప్పు చేసావు. నువ్విచ్చిన చనువే వీడికి లిమిట్స్ లేకుండా చేసింది. 2 రోజుల్లో నీ జాబ్ పోతుంది. ఆ తర్వాత ఎవరిని ఎక్కడ ఉంచాలో చూసుకోవాల్సింది నేనేగా. అందుకే అన్నాను. నువ్వేమనుకోకు, ఏదో టెన్షన్ లో అలా అనేసి ఉంటుంది. అబ్బే, నేనేం ఫీల్ అవ్వట్లేదు. అసలు ఇదంతా నీ వల్ల వచ్చింది. నువ్వు వెళ్ళిపోతానంట వల్ల కదా ఇది వచ్చింది. అన్నయ్య దగ్గర ఉండాల్సింది నీలాంటి వాళ్ళు కానీ ఇలాంటి పొగరబోతులు కాదు. నువ్వు తొందరపడి రాజీనామా ఇచ్చావు.
కొంచెం రాజీ పడి ఉంటే బాగుండేది. ఫైల్ తెచ్చావా? ఓ వెరీ గుడ్. నాకు తెలుసు పాప, నువ్వు చాలా మంచిదానివి, చెప్పిన మాట వింటావు. ఫైల్ ఇవ్వు. మా నాన్నని విడిపించు. మీ నాన్న కేసు నుంచి బయటికి రాడు, నువ్వు ఆ జీకే దగ్గరే ఉంటావు. నేను చెప్పినప్పుడల్లా జీకేని దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంటావు. నీకు టెండర్ ఫైల్ ఇవ్వాలంటే ముందు మా నాన్న బయటికి రావాలి. మా నాన్నని కేసు నుంచి విడిపించకుండా నేను జీకేకి అన్యాయం చేస్తూనే ఉండాలంటే నా ప్రాణం పోయినా చేయను. దాన్ని ఏదోటి చేసి ఆ ఫైల్ తీసుకోండి రా. పట్టుకోండి, పట్టుకోండి. అవసరమైతే వాళ్ళని చెప్పండి. ఆ ఫైల్ మాత్రం టెండర్ ఆఫీస్కి రాకూడదు. ఏంటయ్యా ఒక ఫోన్ కలవట్లేదు? బాస్ ఎక్కడా, అను ఎక్కడా, అసలు మన ఫైల్ ఎక్కడా? అందరూ టెండర్లు వేసేశారు. అవును సార్, ఇంకో అరగంటే టైం ఉంది. 5 గంటల లోపల వేసామా మనకు ఛాన్సులు ఉంటాయి, లేకపోతే గంటే సంగతి. మీరెందుకు సార్ ఊరికే టెన్షన్ పడుతున్నారు? మనం అసలు టెండరే వేయలేదుగా. ఒకవేళ టెండర్ వేస్తే ఎలా టెన్షన్ పడాలో జస్ట్ ప్రాక్టీస్ చేస్తాను. నువ్వు మూసుకొని రాసుకో. శృతి, అను హాస్పిటల్ తీసుకెళ్ళి త్వరగా. యూ గెట్ గోయింగ్. Ladies and gentlemen, as per the schedule, the applications are closed. Here is the result. The prestigious Shamshabad International Airport contract goes to GK Construction Line. Congratulations to Mr. Gopal Krishna, MD, GK Construction Line. Thank you. కంగ్రాట్స్ సార్, వి గాట్ ఇట్ సార్. మనం సంపాదించాం సార్, మనకు కొట్టేసాం సార్. సార్ గారు ఇస్ గ్రేట్ సార్. చాలా టెన్షన్ పడ్డారు సార్, చాలా టెన్షన్ పడిపోయారు సార్. మీరు అనవసరంగా టెన్షన్ పడ్డారు. ఈ నాగార్జున సాగర్ కి ముందే తెలుసు ఈ కాంట్రాక్ట్ ఇంకే వస్తుంది. థ్యాంక్ యూ. అవును, ఇది ఎలా జరిగింది? ఆల్ ఆఫ్ దిస్ హ్యాపెండ్ బికాజ్ ఆఫ్ అను సార్. తను హాస్పిటల్ కూడా వెళ్లకుండా లాస్ట్ మినిట్ లో వచ్చి ఫైల్ సబ్మిట్ చేసింది సార్. మీ జీవితాశయం నెరవేరబోతోంది సార్. శృతి, టెండర్ ఆఫీస్కి పద. అక్క, టెండర్ ఆఫీస్కి పద. కంగ్రాచులేషన్స్ సార్. ఎస్ఆర్కే, రేయ్, మగాడివైతే హ్యాండ్ టు హ్యాండ్, ఫేస్ టు ఫేస్ నాతో పెట్టుకోబే. ఇలాంటి ఆడంగి వేషాలు వేసావంటే తోలు తీస్తాను. శృతిని అడ్డం పెట్టుకుని కాంట్రాక్ట్ కొట్టేద్దాం అనుకున్నావా? నిన్ను
చేస్తాను చికెన్ అంత చేస్తాను చికెన్ సార్ ఏంటిది? అను పిఎఫ్ సాలరీ స్టేట్మెంట్ సెటిల్మెంట్ పేపర్స్. ఇవాళ తనకు ఆఫీస్లో లాస్ట్ వర్కింగ్ డే. వెళ్ళిపోదాం డిసైడ్ అయిందా? మీరు అందరిలో తిట్టారు కాబట్టి తను రిజైన్ చేసింది. మీరు ఒక మాట ఉండిపోమంటే తను ఉండిపోతుంది. సారీ సార్. ఈ పేపర్స్ మీద మీరు అను సంతకాలు పెట్టాలి. రమ్మను. ఓకే సార్. అక్క, బాస్ నేను రమ్మంటున్నారు. ఆయనే కనుక నేను ఉండిపోమంటే ఉండిపోక ప్లీజ్. ఉండమనకపోతే నువ్వే ఉంటానని చెప్పాయి. ఇద్దరు మనుషుల మధ్య ఈగో అనేది చిన్న గుమ్మం లాంటిది. ఎవరో ఒకరు తలంచితేనే అవతల వాళ్ళని చేరుకుంటారు. ప్లీజ్ అక్క, జాబ్ వదిలి వెళ్ళట్లేదన్న గుడ్ న్యూస్తో నువ్వు రావాలి. లేకపోతే నా మీద ఒట్టే. అను, ఇవాళ ఆఫీస్లో నీ ఆఖరి రోజని నాకు గుర్తులేదు. ఏదో కోపంతో రిజైన్ చేశావు. కోపం తగ్గగానే రెసిగ్నేషన్ లెటర్ వెనక్కి తీసుకుంటావు అనుకున్నాను. ఇక్కడ శృతిని అపాయింట్ చేసింది నీ ప్లేస్లో కాదు, నీ అసిస్టెంట్ గానే. నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టమో కష్టమో నాకు తెలీదు. ముందు నువ్వు సంతకం పెట్టు, ఆ తర్వాత నేను పెడతాను. అను, నువ్వు వెళ్ళిపోతే ఓ మంచి సెక్రటరీనే కాదు, ఎప్పుడు నా మేలు కోరుకునే ఓ మంచి ఫ్రెండ్ని కూడా మిస్ అవుతాను. ఈ సంతకంతో ఉద్యోగంతో ఉన్న సంబంధం తెగిపోవచ్చు, కానీ నీతో ఉన్న స్నేహం మాత్రం తెగిపోతుంది. ఏమైంది అను? నాకే ఆఫీస్ వదిలి వెళ్ళటం ఇష్టం లేదు. అను, దానికి ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? నాకు కావాల్సింది కూడా అదే. ఈ జాబ్ ఎక్కడికి వెళ్ళదు, నీకే ఉంటుంది. అను, అను, అంత ఎమోషనల్ అయిపోతే ఎలా? ఇంత సెంటిమెంట్లు నాకు తెలియదే. చాలా గట్టిగాను అనుకున్నాను, మరీ చిన్నపిల్లలాగా ఏడుస్తున్నావు. కమాన్, టేక్ ఇట్ ఈజీ, కమాన్. ఈ ఆఫీస్నే కాదు, జీవితాంతం మిమ్మల్ని కూడా వదిలి వెళ్ళలేను నేను. చిన్నప్పటి నుంచి అనాథగా నేను పడిన కష్టాలకి దేవుడు నాకిచ్చిన ఓదార్పు మీరు. మీరు నా మెళ్ళో 3 ముళ్ళు వేయాలని, మీతో జీవితాన్ని పంచుకోవాలని నా కోరిక. మీరొక్కసారి నా చేయి పట్టుకుంటే చివరి క్షణం వరకు మీతోనే నడవ.
నా భార్య సంజన. మలేషియాలో ఉన్న సుమిత్ర విశ్వనాథుల కూతురు. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మొదటిసారి సంజనాన్ని చూసినప్పుడే అనుకున్నాను, ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. ఏయ్ 4 days నుంచి చూస్తున్నాను, నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు? నేను నిన్ను ఫాలో చేయట్లా, లవ్ చేస్తున్నా. ఆహా, నేను థ్యాంక్స్ చెప్పి నీతో పార్కులకు తిరగాల, పబ్లిక్ రావాలా, సినిమాలు చూడాలా, షికాలు చేయాలా? అక్కర్లేదు, పెళ్లి చేసుకోవాలి. నేను బిజినెస్ చేస్తున్నాను, బాగా సంపాదిస్తున్నాను, లైఫ్ లో అన్నీ ఉన్నాయి. వాటిని షేర్ చేసుకోవడానికి నీలా అందమైన అమ్మాయి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. బాగా ఆలోచించు. మీ అమ్మా నాన్న చూసేవాడు కన్నా నేను నిన్నే ఇష్టపడుతున్నాను కాబట్టి నేనే బెటర్. డోంట్ వరీ, నాకన్నా మంచోడు, నిన్ను బాగా చూసుకునేవాడు నువ్వు అరిచి గీ పెట్టినా దొరకడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నువ్వు ఎస్ అనే వరకు నిన్ను వదిలిపెట్టను, నిన్ను కలుస్తూనే ఉంటాను. ఓకే, బాయ్. సంజన ఎస్ అనే వరకు వదలకుండా కలుస్తూనే ఉన్నా. పెళ్లి చేసుకోవడం కుదరదు. 2 ఏళ్ల వరకు చదువు పూర్తి కాదు. అప్పటి వరకు లవ్ చేయడానికి ఏమైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం. అలా మొదలైన మా ప్రేమ పెళ్లిగా మారింది. నా బట్టలన్నీ దాచేస్తే నేనేం వేసుకోలేను అనుకున్నావా? నా షర్ట్ ఎందుకు తొడుక్కోవడం, నన్నే తొడుక్కోవచ్చు కదా. నా షర్ట్ నాకు ఇచ్చారా? ఎక్కడికి వెళ్తావు? షర్ట్ కూడా With this, we shall conclude the meeting. Thank you very much for your participation. Okay? సంజన, ఏం చేస్తున్నావు? నిన్ను లవ్ చేస్తున్నాను. రేపేంటి? రేపా? December 27th, మండే. కాదు, నీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఏంటి? నువ్వు నేను మొదటిసారి కలుసుకున్న రోజా? నో. అయితే మనం ఫస్ట్ కిస్ ఇచ్చుకున్న రోజా? కాదు. కొంపదీసి మన పెళ్లి రోజు కాదు కదా? అబ్బా, నేను లేకుండా నీకొక్కడికి చాలా ఇంపార్టెంట్. అదేంటి? నువ్వు లేని ఏ రోజు నా లైఫ్ లో ఇంపార్టెంట్ కాదు సంజన. లవ్ యూ కృష్ణ. లవ్ యూ. రేపు నీ పుట్టినరోజు. సిటీలో ఉంటే వర్క్ వర్క్ అంటూ సెలబ్రేషన్ తప్పించుకుంటావని నేను మన హనీమూన్ జరిగిన రిసార్ట్ లో గ్రాండ్ గా అరేంజ్ చేశాను. నువ్వు అర్జెంట్ గా ఇక్కడికి వచ్చేయాలి. అర్థమైందా? ఓకే, అదా సంగతి. వచ్చేస్తున్నాను. ఎక్కడున్నా? ఆఫీస్ లోనా? కార్ లో ఉన్నా. ఏ స్పీడ్ గా రాకు. నాకేం కాదులే, డోంట్ వరీ. చెప్పిన మాట విను, ర్యాష్ గా డ్రైవ్ చేయకు. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండు. 3 గంటల్లో వచ్చేది 3 నిమిషాల్లో వచ్చేస్తా. ఓకే? నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. నువ్వు నవ్వుతూ నా కళ్ళ ముందు ఉన్నంత వరకు నాకేం కాదు. ఇంకేంటి? సర్ప్రైజ్. సంజన, సౌండ్ ఏంటి? కొన్ని వేల మంది ప్రాణాలతో పాటు నా సంజనాన్ని కూడా బలి తీసుకుంది సునామీ.
సంజన జ్ఞాపకాలను వదిలేయాలని తన ఫోటోని కూడా కనపడకుండా చేశారు వాళ్ళ అమ్మా నాన్న. సంజన ప్రపంచానికే దూరం అయింది, కానీ నా దగ్గరే ఉంది, నాతోనే ఉంది, నాలోనే ఉంది. అందుకే నేను పూర్తిగా బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రేమ, అభిమానం, అటాచ్మెంట్, సెంటిమెంట్ లాంటి ఫీలింగ్స్ అన్ని గదిలో పెట్టి మూసేశాను. మళ్ళీ ఆ తలుపు తెరవడానికి ట్రై చేయొద్దు. గో గో. మీరు శేషగిరి కదా? నేను అను ఫ్రెండ్ని. అనుకి ప్రేమ కావాలి, తండ్రిగా అది మీరివ్వాలి. అనుని అనాథాశ్రమం నుంచి బయటికి తెచ్చి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి. తను పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి. చిన్నప్పటి నుంచి తను పోగొట్టుకున్న ఫ్యామిలీ లైఫ్ మళ్ళీ తిరిగి రావాలి. అందుకు ఎంత ఖర్చైనా నేనిస్తాను. కాళ్ళు పెరిగి కన్యాదానం చేసిన కుర్రాడికి కూతురు అప్పచెప్పి బాగా చూసుకోబోయా అని చెప్పాల్సిన తండ్రిని బాధ్యత అంతా మీరు తీసుకుని నా కూతుర్ని బాగా చూసుకోమని నాకు అప్పు చెప్పారు. ఇంకా మీరేం మాట్లాడకండి, నాతో రండి. ఏడుస్తున్నాడుగా, ఇక అతన్ని బాధ పెట్టడం ధర్మం కాదు. చూడు, ఇప్పుడు అతని కళలో నిజాయితీ కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి నీకు కుటుంబం ఉండాలని, కన్నవాళ్ల ప్రేమను నువ్వు పొందాలని నీతో పాటు నేను కూడా కలగన్నాను. సరే, 5 ఏళ్ల క్రితం ఆయన ఏదో తప్పు చేశాడు. ఇప్పుడు అదే తప్పు నువ్వు చేస్తే వెళ్ళమ్మా, మీ నాన్నతో వెళ్ళు. అను, సార్, సారీ, అక్కడ అప్లికేషన్స్ పెట్టాను, వెంటనే వాటిని సబ్మిట్ చేయి. ఓకే? ఓకే సార్. అమ్మాను, నీకు ఈ అబ్బాయి నచ్చితే చెప్పమ్మా, వెళ్ళి సంబంధం మాట్లాడతాను. తండ్రిగా నీకేమీ చేయలేకపోయాను, కనీసం ఇదైనా. నేను పెళ్లి చేసుకున్నానా? నిన్ను బాగా చూసుకుంటానని, నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానని దేవుళ్ళంటూ మనిషికి మాట ఇచ్చానమ్మా. మన ఇద్దరిని కలిపింది ఈ ఇల్లు, నీ పెళ్లికి డబ్బు ఇచ్చింది కూడా ఆయనే. ఈ విషయం నేనే చెప్పకుండా. ఎవరతను? నీ బాస్ జీకే గారు. ఈ పెళ్లి జరిగితే ఆయన చాలా సంతోషిస్తారు. అలా అని ఆయన అన్నారా? అవునమ్మా. సౌత్ వెస్ట్ తర్వాత మాట్లాడు. ఓకే సార్. ఇది మీరు బాస్ అన్న అధికారంతో ఇచ్చారనుకుంటే ఉద్యోగం లేదు. నా మీద ప్రేమతో ఇచ్చారనుకుంటే ప్రేమ లేదు. మా నాన్నని నన్ను కలిపినందుకు నేను పెళ్లి చేసుకుంటే మీరు సంతోషంగా ఉంటానన్నారు. మిమ్మల్ని మనసులో పెట్టుకుని నేను ఆ పని చేయలేను. నన్ను మర్చిపోను, నన్ను మర్చిపోను, నన్ను మర్చిపోను. చనిపోయిన సంజునని మీరింకా మర్చిపోలేదు. అంతే ప్రేమించాను మిమ్మల్ని. నేనెలా మర్చిపోగలను? నా ప్రేమని మీరు ఒప్పుకోలేదనుకున్నాను, కానీ అర్థం చేసుకోలేదు. ఏదో ఒకరోజు మీరు మారతారనుకున్నాను, కానీ మారలేదు. అను,
పిచ్చకిందా నీకు? నీకేమన్నా అయితే అయితే మీకెందుకు? మీకు నేనంటే ఇష్టం లేకపోతే నన్ను ఎందుకు కాపాడారు? నా జీవితం ఏమైపోతే మీకెందుకు? నేను ఎలా చేస్తే మీకెందుకు? చెప్పండి చెప్పండి. నీ లైఫ్ నీ ఇష్టం, ఎక్కడన్నా చావు. ఇది నా కన్స్ట్రక్షన్ సైట్. ఇక్కడ నీకేమన్నా అయితే పోయేది నీ ప్రాణమే కాదు, నా పరువు కూడా. పాపం అను ఎందుకన్నా అలా ఏడిపించావు? తనే అడిగిందిరా మిమ్మల్ని ఎలా మర్చిపోగలనని. ఇప్పుడు మర్చిపోతుంది. హలో, ఎలా అంకుల్? తెలియదు. నేను ఊరెళ్ళేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి, మీ హెల్త్ జాగ్రత్త అని చెప్పిందే కానీ తన హెల్త్ గురించి ఒక్క మాట చెప్పలేదు. అంకుల్ వద్దు. ఎంతసేపు నా బిజినెస్, నా అచీవ్మెంట్స్, నా సక్సెస్, నా ఫెయిల్యూర్స్ అన్నీ తనతో చెప్పానే కానీ నువ్వెలా ఉన్నావు సుమిత్ర అని ఒక్కరోజు కూడా అడగలేదయ్యా. గుండెల్లో బాధని కడుపులో దాచుకుని వెళ్ళిపోయింది. ఇంత రూత్లెస్ గా మనల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోయారు అంకుల్ ఈ తల్లి కూతుళ్ళు? వీళ్ళు కాదయ్యా రూత్లెస్. వాడు సుమిత్ర బతకాలని చాలా ఆరాటపడింది. ఆఖరి క్షణం వరకు నేను చావను, నాకు కోరిక మిగిలిపోయింది అంటూనే ఉంది. నీకు అన్నకి దగ్గర నుండి పెళ్లి చేయాలి అంటూనే కళ్ళు మూసింది. భర్త కదా భార్య ఆఖరి కోరిక తీర్చగలనా? తన రుణం తీర్చుకోగలనా? మీరు నాతో పాటు ఇండియా వచ్చేయండి. రానయ్య, ఇక్కడే ఉంటాను. సుమిత్ర పంచిన జ్ఞాపకాలతో ఉంటాను. మరి సంజనాని నన్ను ఎలా మర్చిపోమంటారు? పెళ్ళైన ఏడాదికే సంజన నిన్ను వదిలి వెళ్ళిపోయింది. అక్కడితో నీ జీవితం ఆగిపోకూడదు. అందుకే చెప్తున్నాను, అనుని పెళ్లి చేసుకో. అను అంటే నాకు ఇష్టమే అంకల్, కానీ సంజనాని మనసులో పెట్టుకుని అను ప్రేమని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. గతించిన ప్రేమకి, స్వాగతించిన ప్రేమకి మధ్యన బాధపడుతున్నావు కృష్ణ. ఆ బాధ నేను చూడలేను. మా అమ్మ ఆఖరి కోరిక, నా కోరిక ఒకటే. నా కోసం నన్ను మర్చిపో ప్లీజ్. అను అంటే నాకు ఇష్టం, కానీ సంజనాని మనసులో పెట్టుకుని అనుకి ప్రేమ కావాలి. అనుని పెళ్లి చేసుకో. భర్త కదా భార్య ఆఖరి కోరిక తీర్చగలనా? అను అంటే నాకు ఇష్టం, కానీ సంజనాని మనసులో పెట్టుకుని నా కోసం నన్ను మర్చిపో సంజు. అన్నయ్య,
సునీల్ అర్జెంట్ గా అను ఇంటికి వెళ్ళాలి పద. ఎందుకన్నయ్య? రేయ్ నా లైఫ్ బిజినెసే కాదు అను అని అర్థమైందిరా. అదేంటో అన్నయ్య, నీకు దగ్గరైన వాళ్ళు అందరూ దూరం అయిపోతారు. నీకే ఎందుకు ఇలా జరుగుతుంది? అనుకేమైంది? అక్కడ అనుకు పెళ్లి అయిపోతుంది అన్నయ్య. ఇప్పటికే నువ్వు ఆలస్యం చేసావు. వద్దన్నయ్య, నువ్వు ఇప్పుడు వెళ్ళినా ఉపయోగం ఉండదన్న. ఫేస్ టు ఫేస్ కొట్టుకుందాం అన్నావు కదా. ఎస్ఆర్కే నన్ను వెళ్ళి నా దారి కడ్రాకు. నా దారి మూసేసావు కదా నువ్వు. నిన్ను లేపిస్తా కానీ నేను ముందుకెళ్ళను. నీకు కావాల్సిన బిజినెస్ కదా, నా కాంట్రాక్ట్లని నువ్వే తీసుకో. నువ్వే నంబర్ 1 అవుతావు. నన్ను వెళ్ళి నువ్వు ఇచ్చింది నేను తీసుకుంటే అడుగు తినేవాడిని అవుతాను. నేను చంపి నేను తీసుకుంటే బాబు ఏమైంది? అను లోపలికి వెళ్ళి తలుపేసుకుంది. ఏమగా ఇచ్చం చేసుకుంటుందో. అను అను అను
పెళ్లి పీటల మీద కూర్చొని నేను ఎలా బాధపడుతున్నానో చూసి సంతోషించడానికి వచ్చారా? మనసు చంపుకొని మనవాడుతున్నా నా కన్నీళ్లను చూసి కంగ్రాచులేషన్స్ చెప్పడానికి వచ్చాను. నిండు 100 ఏళ్ళు చస్తూ బతకమని 4 అక్షింతలు వేసి నన్ను ఆశీర్వదించడానికి వచ్చారా? దగ్గరుండి మరీ నన్ను దూరంగా సాగనంపడానికి వచ్చారా? నా లైఫ్ లో సంజనాని ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేననుకున్నాను. అంత ప్రేమ నీ మీద కూడా ఉందని తెలుసుకుని నీతో చెప్పడానికి వచ్చాను. ప్రేమకు మనిషితో కాదు మనసుతోనే సంబంధం అని అర్థం చేసుకున్నాను. నీ మనసులో నేను ఉన్నానని తెలుసు, కావాలనే దూరం చేసుకున్నాను. కానీ నా మనసులో నువ్వు ఉన్నావని తెలిసాక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీకోసం వచ్చాను. నువ్వు నాకు కావాలి. మలేషియాలో సుమిత్ర ఆంటీ చనిపోతూ కోరిన ఆఖరి కోరిక మన పెళ్లి జరగాలనే. ఆవిడ సాక్షిగా నువ్వు నాకు కావాలి. నేనెప్పుడు నవ్వుతూ ఉండాలని, నీ ప్రేమను యాక్సెప్ట్ చేయాలని నా మనసులో నాకు చెప్పిన సంజన సాక్షిగా నువ్వు నాకు కావాలి. సంజనాన్ని దూరం చేసి నా జీవితాన్ని సగంలో ఆపేసిన ఆ దేవుడు నీతో జీవితాన్ని పూర్తి చేయమన్నాడు. ఆ దేవుడి సాక్షిగా నువ్వు నాకు కావాలి. నీకు నా మీదున్న ప్రేమ సాక్షిగా నువ్వు నాకు కావాలి. అను, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఈ క్షణం కోసమే నేను బతుకున్నాను. ఏం లేదు, ఏం లేదు. అన్నయ్య, ఇదే మండపంలో పెళ్లి చేసుకోండి. ఈ నవ్వుకి అర్థమేంటన్నయ్య? నాకు అర్థమైంది, నీకు అవ్వక్కర్లేదు.